Hi children, how are you? I welcome all of you to our most effective IIT JEE and NEET channel in Telugu states, Mass Physics MNR. Children, today I am going to explain the gravitation video number 6. The best questions on Newton's law of gravitation. So NEET లో న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్ అనే సబ్ టాపిక్ నుంచి బెస్ట్ క్వశ్చన్ నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అంటే వెరీ ఇంపార్టెంట్, అంటే మంచి స్టాండర్డ్ క్వశ్చన్స్ అనమాట ఇవన్నీ కూడా. సో ఈ ప్రాబ్లమ్స్ కనుక నువ్వు పర్ఫెక్ట్గా విని నేర్చుకుంటే న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్ నుండి ఎలాంటి ప్రాబ్లం ఫైనల్ నీటిలో నీకు వచ్చినా నువ్వు సింపుల్గా నువ్వు చేయగలవు. సో కాబట్టి నువ్వు పర్ఫెక్ట్గా విను, పెన్ తీసుకో, నోట్ తీసుకో, పర్ఫెక్ట్గా విను, నేర్చుకో. సో ఎక్సైజ్ 2 అండ్ ఎక్సైజ్ 3 ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఎక్సైజ్ 2నేమో ఎక్సైజ్ 3 కంటే కొంచెం స్టాండర్డ్ తక్కువ, ఎక్సైజ్ 3 కొంచెం స్టాండర్డ్ ఎక్కువ. ఈ 2 ఎక్సైజ్ పర్ఫెక్ట్గా నేర్చుకుంటే సరిపోతుంది. ఓకేనా? టాపిక్లోకి వెళ్దాం అద్భుతంగా. రైట్. సో మనకి ఎక్సైజ్ 2 ప్రాబ్లమ్స్, దీని తర్వాత ఎక్సైజ్ 3 ప్రాబ్లమ్స్ కూడా నేర్చుకున్నాం. రైటా? రైట్. సో ఫస్ట్ క్వశ్చన్లోకి మనం వెళ్దాం. యు ఆర్ గివెన్ టోటల్ మాస్ క్యాపిటల్ M. హౌ డు యూ డివైడ్ ఇట్ ఇంటూ 2 parts సో దట్ ద గ్రావిటేషనల్ ఫోర్స్ బిట్వీన్ దెమ్ అట్ ఏ గివెన్ డిస్టెన్స్ ఈజ్ మ్యాక్సిమం అంటాడు. అంటే దాని మీనింగ్ ఏంటంటే, ఇగో ఇలా ఇచ్చాడనమాట. ఏమే, ఇగో ఇది మాస్, ద టోటల్ మాస్ ఆఫ్ దిస్ బాడీ క్యాపిటల్ M అన్నాడు. హౌ డు యూ డివైడ్ ఇట్ ఇంటూ 2 parts? దీన్ని 2 partsగా డివైడ్ చేద్దాం. 2 ఈక్వల్ పార్ట్స్ కాదు, 2 parts. రైట్. దీన్ని 2 partsగా మనం డివైడ్ చేస్తే ఇగో దీన్ని, ఇగో ఇది ఫస్ట్ పార్ట్, ఇగో ఇది సెకండ్ పార్ట్. ఏమే, ఇగో దీని మాస్ని ఏమనుకుందాం మనం, M. దీని మాస్ ఏమైనప్పుడు M-M. ఎందుకంటే ఈ రెండింటిని యాడ్ చేస్తే మళ్ళీ ఇది రావాలి. ఇగో M ప్లస్ M మైనస్ M, మైనస్ M ప్లస్ M క్యాన్సిల్, ఇగో క్యాపిటల్ M. ఎందుకంటే దీన్నే కదా మనం డివైడ్ చేసింది, దాన్ని డివైడ్ చేసాం. సో మాస్ ఆఫ్ ది ఫస్ట్ పార్ట్ ఏమో M, మాస్ ఆఫ్ ది సెకండ్ పార్ట్ ఏమో M-M. అర్థమవుతుందా పాయింట్? రైట్. 2 ఈక్వల్ పార్ట్స్ కాదు, 2 partsగా డివైడ్ చేసినట్టు. 2 ఈక్వల్ పార్ట్స్ అని లేదు, 2 parts అన్నాడు. అప్పుడు ఈ 2 parts మధ్య గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది ఉంటుందిగా. ఖచ్చితంగా ఈ 2 parts మధ్య ఏముంటుంది నాన్న, గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుంది. అదే గ్రావిటేషనల్ ఫోర్స్ ఎగ్జిస్ట్ బిట్వీన్ ఎనీ 2 bodies ఇన్ ద యూనివర్స్ కదా. ఎస్. అంటే ఈ 2 bodies మధ్య గ్రావిటేషనల్ ఫోర్స్ మ్యాక్సిమం అవ్వాలంటే, అర్థమైందా? ఈ 2 bodies మధ్య గ్రావిటేషనల్ ఫోర్స్ మ్యాక్సిమం అవ్వాలంటే ఇట్ ద గివెన్ డిస్టెన్స్ మనం R అనుకుందాం. అవ్వాలంటే దీని మాస్ ఎంత ఉండాలి అని అడుగుతాడు. అంటే మాస్ ఆఫ్ ది ఫస్ట్ పార్ట్ని M1 అనుకుందాం. వెరీ నైస్. మాస్ ఆఫ్ ది సెకండ్ పార్ట్ని M2 అనుకుందాం. M1 ఎంత ఉండాలి, M2 ఎంత ఉండాలి, ఈ రెండు ఎంత ఉంటే ఈ రెండింటి మధ్య గ్రావిటేషనల్ ఫోర్స్ మ్యాక్సిమం అయింది అని అడుగుతాడు నేను. అర్థమైందమ్మా? సో ఫస్ట్ ఈ రెండింటి మధ్య ఈ 2 bodies గ్రావిటేషనల్ ఫోర్స్ బిట్వీన్ దీస్ 2 bodies ఏమి, గ్రావిటేషనల్ ఫోర్స్ బిట్వీన్ దీస్ 2 bodies, గ్రావిటేషనల్ ఫోర్స్ ఫార్ములా G ఇంటూ M1 M2 బై R². M1 అంటే M, M2 అంటే M-M ఏమి బై R². సో దీన్ని ఇంకా ఎలా రాస్తున్నానా, G కాన్స్టెంట్, R కాన్స్టెంట్, ఇది మారదు కదా. కాబట్టి దీన్ని ఇంటూ చేద్దాం. M ఇంటూ M క్యాపిటల్ M మైనస్ M ఇంటూ M² ఇది గ్రావిటేషనల్ ఫోర్స్ బిట్వీన్ దీస్ 2 bodies. కానీ కండిషన్ ఏంటి, ఫర్ F మ్యాక్సిమం, గ్రావిటేషనల్ ఫోర్స్ మ్యాక్సిమం కావాలంటే డిఫరెన్షియేషన్ ఆఫ్ గ్రావిటేషనల్ ఫోర్స్ విత్ రెస్పెక్ట్ టు మాస్ 0 కావాలి ఖచ్చితంగా. ఇది కండిషన్. ఇది ఫిజిక్స్లో ఏదైనా ఒక వాల్యూ మ్యాక్సిమం అవ్వాలంటే దాని డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఆ వేరియబుల్ ఏదైతే ఉందో అది, దాన్ని దేనికి ఈక్వల్ చేయాలి, 0. దాని డిఫరెన్షియేషన్ కనుక 0 అయితే ఇది మినిమం కావచ్చు, మ్యాక్సిమం కావచ్చు. మ్యాక్సిమం కావాలంటే లెస్ దాన్ 0 కావాలి, మినిమం కావాలంటే గ్రేటర్ దాన్ 0 కావాలి. నేను డిఫరెన్షియేషన్ అనే ఒక టాపిక్ మోషన్ అండ్ స్ట్రైట్ లైన్లో మ్యాక్సిమం మినిమం గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన, అక్కడ ఒకసారి చూసుకోండి.
సో ఇది మ్యాక్సిమం కావాలంటే దీని డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు మాస్ ఏం కావాలి, 0 కావాలి, రైటా? అందుకనే చూడు డి బై డిఎం ఏమే ఎఫ్ అంటే ఇదంతా రాసేస్తాను నేను, జీ బై ఆర్ స్క్వేర్, ఇక్కడ ఏముందా ఎంఎం మైనస్ ఎం స్క్వేర్, స్మాల్ ఎం క్యాపిటల్ ఎం మైనస్ స్మాల్ ఎం స్క్వేర్ ఏమే ఈక్వల్ టు ఏంది 0. ఇక్కడ క్యాపిటల్ జీ క్యాపిటల్ ఆర్ ఆర్ డిస్టెన్స్ బిట్వీన్ దెమ్, ఆర్ కాన్స్టెంట్ క్యాపిటల్ జీ కాన్స్టెంట్ కాబట్టి డిఫరెన్షియేషన్ బయటికి తీసుకొచ్చాను. రిమైనింగ్ ఏముందమ్మా డి బై డిఎం ఆఫ్ ఇదే కదా ఎంఎం మైనస్ ఎం స్క్వేర్, దీని డిఫరెన్షియేషన్ 0కి చేద్దాం. క్లియర్ అమ్మా? సో అప్పుడు ఏమైంది, ఇగో జీ బై ఆర్ స్క్వేర్, ఇగో స్మాల్ ఎం క్యాపిటల్ ఎం అనేది కాన్స్టెంట్ రా, ఇగో క్యాపిటల్ ఎం కాన్స్టెంట్, దీని మాస్ కాన్స్టెంట్, ఇది మారదు, ఈ రెండింటి యాడ్ చేస్తే మళ్ళీ ఇదే వస్తుంది కాబట్టి స్మాల్ ఎం మారొచ్చు కదా, ఎందుకంటే ఇది ఎంత ఉందో మనకి పర్టికులర్ తెలియదు కదా, అది మారొచ్చు. రైట్, చూద్దాం. డిఎం బై డిఎం అంటే ఎంత 1, అరే డిఎం ఎం డిఫరెన్షియేషన్ ఆఫ్ స్మాల్ ఎం విత్ రెస్పెక్ట్ టు స్మాల్ ఎం అంటే 1 కదా, అంటే ఇక్కడ ఎంత ఉంది ఇప్పుడు ఎం క్యాపిటల్ ఎం మైనస్ ఎం స్క్వేర్ డిఫరెన్షియేషన్ ఏందిరా 2m కదా, ఈక్వల్ టు 0, అంతేనా? సో ఇప్పుడు చూడండి అద్భుతంగా ఎం మైనస్ 2m ఈజ్ ఈక్వల్ టు 0 బై ఇదంతా దీని కిందకి వస్తుందిగా, ఏదది జీ బై ఆర్ స్క్వేర్ అనేది, అంటే ఎం మైనస్ 2m ఈజ్ ఈక్వల్ 0 బై ఎనీథింగ్ 0, అంటే క్యాపిటల్ ఎం ఈజ్ ఈక్వల్ టు ఏందిరా 2m, అంటే స్మాల్ ఎం ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది m బై 2 వచ్చింది, అంటే ఇగో ఇది m బై 2, అంటే m1 ఈజ్ ఈక్వల్ టు ఏందా m బై 2 వచ్చింది, అంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్, ఇది m1కి ఈక్వల్, ఇది m1 అనుకుందాం. ఇప్పుడు m2 అనుకుందాం, m2 అంటే ఇది కదా, ఇగో m1 వచ్చిందంటే m2 వచ్చినట్టుగా, m1 ఏమొచ్చిందిరా క్యాపిటల్ m బై 2, m2 అనుకుంటారా, అండ్ m2ని ఏమన్నాం మనం క్యాపిటల్ M మైనస్ స్మాల్ ఎం కదా, క్యాపిటల్ M మైనస్ స్మాల్ ఎం, క్యాపిటల్ M మైనస్ స్మాల్ ఎం అంటే m బై 2, అర్థమైందా? అంటే ఇదేంది 2m మైనస్ m బై 2, అంటే ఎంతరా ఇది 2mలో నుంచి m పోతే ఎంతరా m బై 2, అంటే m2 కూడా ఏమొచ్చింది m బై 2, m1 ఏమొచ్చింది m బై 2, ఇది m1 అన్నట్టే కదా, దిస్ ఈజ్ ఈక్వల్ టు m1 m బై 2నే, m2 కూడా m బై 2నే, అంటే m1 m2 ఎంత కావాలి m బై 2 ఎక్కడ ఉందమ్మా, ఇగో m బై 2, మాస్ ఆఫ్ ది ఫస్ట్ పార్ట్ m బై 2, మాస్ ఆఫ్ ది సెకండ్ పార్ట్ ఆల్సో m బై 2, ఇది m బై 2 ఇది m బై 2 అయితేనే ఈ రెండింటి మధ్య ఫోర్స్ ఎట్లుంటుందట, మ్యాక్సిమం ఫోర్స్ ఉంటుందట, అర్థమవుతుందమ్మా? ఎస్, ఇగో దిస్ ఈజ్ ఇలా చేయాలి దీన్ని. రైట్, నెక్స్ట్ ప్రాబ్లంలోకి మనం ప్రవేశిద్దాం. భారీ ఎత్తున 2 spherical balls each of mass 1 kg are placed 1 centimeter apart. The gravitational force of attraction between them. Right, చూడండి 2 spherical balls each of mass 1 kg. ఇగో spherical ball, ఇగో దీని మాస్ ఎంత అట్రా 1 kg, ఇగో ఇది స్పెరికల్ బాల్, దీని మాస్ ఎంతరా బాబు 1 kg, ప్లేస్డ్ ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఎంత ఉందట ఆర్ ఇజ్ ఈక్వల్ ఎంత ఉందట 1 సెంటీమీటర్, సెంటీమీటర్ మీటర్లో కన్వర్ట్ చేద్దాం, ఎందుకంటే కేజీలు ఇచ్చింది కాబట్టి 10⁻⁻2 మీటర్. ఓకే, ద గ్రావిటేషనల్ ఫోర్స్ అట్రాక్షన్ బిట్వీన్ దెమ్, ఈ రెండింటి మధ్య గ్రావిటేషనల్ ఫోర్స్ కనుక్కోవాలి మనం. సో గ్రావిటేషనల్ ఫోర్స్ ఫార్ములా ఏంది g ఇంటూ m1 m2 బై r స్క్వేర్. సో ఎఫ్ ఇజ్ ఈక్వల్ g అంటే ఎంత నాన్న 6.67 ఇంటూ 10⁻⁻11 ఇంటూ మాస్ ఆఫ్ ది ఫస్ట్ బాడీ 1, మాస్ ఆఫ్ ది సెకండ్ బాడీ 1, డిస్టెన్స్ స్క్వేర్ అంటే 10⁻⁻2 స్క్వేర్, అంతేనా? సో ఎఫ్ ఇజ్ ఈక్వల్ ఏమి 6.67 ఇంటూ 10⁻⁻11 కదా, బై 10⁻⁻4 కదా, వెరీ గుడ్, వచ్చినట్టే కదా ఆన్సర్. 6.67 ఇంటూ 10⁻⁻11 10⁻+4 పైకి వస్తాయి. సో ఎఫ్ ఈజ్ ఈక్వల్ 6.67 ఇంటూ 10⁻⁻7 న్యూటన్. ఫోర్స్కి యూనిట్ ఏందమ్మా న్యూటన్. సో 6.67 ఇంటూ 10⁻⁻7 న్యూటన్ అంటే పోయింది. ఇలా చేయాలి, ఓకేనమ్మా? రైట్, వెరీ గుడ్. చూడండి, ద గ్రావిటేషనల్ ఫోర్స్ బిట్వీన్ 2 బాడీస్ ఈజ్ ఎఫ్. 2 బాడీస్ మధ్య గ్రావిటేషనల్ ఫోర్స్ ఎంత నాన్న ఎఫ్. చూడు, ద గ్రావిటేషనల్ ఫోర్స్ బిట్వీన్ 2 బాడీస్ ఈజ్ ఎఫ్.
ఓకే, ఇఫ్ ద మాస్ ఆఫ్ ఈచ్ బాడీ ఈస్ డబుల్డ్, ద డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ ఈస్ హాల్వ్డ్, దెన్ ద ఫోర్స్ బిట్వీన్ దెమ్ విల్ బి అంటాను నేను. అంటే దాని మీనింగ్ ఏంటంటే, ఇగో మాస్ ఆఫ్ ది ఫస్ట్ బాడీ ఎంత చిన్న, దీని మాస్ ఎంత అనుకుందాం, m1 అనుకుందాం. సరే, దీని మాస్ ఎంత అనుకుందాం మనం, m2 అనుకుందాం. ఈ రెండింటి మధ్య ఫోర్స్ ఎంత ఉందట, గ్రావిటేషనల్ ఫోర్స్ అతనే ఇచ్చాడు F, డిస్టెన్స్ ని మనం R అనుకుందాం. అప్పుడు ఈ టూ బాడీస్ మధ్య గ్రావిటేషనల్ ఫోర్స్ ఎంత ఉంటుందా, F ఈజ్ ఈక్వల్ G ఇంటూ m1 m2 బై r స్క్వేర్ కదా. ఎస్, ఇది ఈ రెండింటి మధ్య గ్రావిటేషనల్ ఫోర్స్ ఇది. బట్ ఫ్రమ్ డేటా నుంచి ఏమిచ్చాడు మనకి చూడు, ఇఫ్ ద మాస్ ఆఫ్ ఈచ్ బాడీ డబుల్ డట, అంటే దీని మాస్ ఏం చేశాడు, ఇగో దీని మాస్ ఏం చేశాడు నాన్న, డబుల్. అంటే m1 ఈజ్ ఈక్వల్, పూర్వం ఎంత ఉంది m1 కదా, m1 m ఉంది అనుకో. సరే, m1 m2నే అందాం. దీని మాస్, ఓకే ఒక్క నిమిషం మనం అబ్జర్వ్ చేద్దాం. సరే, m1 m2నే అనుకుందాం, ఓకేనా, రైట్. దీని మాస్ ఏం చేశాడు ఇప్పుడు, డబుల్, అంటే 2m1. ఇగో దీని మాస్ అంటే m2 ఎంత అయింది, దీని మాస్ m2 డబుల్ అయింది కదా, అంటే 2m2. అప్పుడు ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ గురించి మాట్లాడేదా, ఎస్, ద డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ ఈజ్ హాల్వ్డ్. అంటే ఇంతకుముందు డిస్టెన్స్ ఎంత ఉంది, r ఉంది, ఇప్పుడు డిస్టెన్స్ ఎంత ఉంది, అందులో హాఫ్ ఉంది. అయితే ఈ రెండింటి మధ్య ఫోర్స్ ఏమైంది, F ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈజ్, ఇది అడుగుతాను నేను. F డాష్ అన్నాం. ఈ రెండింటి మధ్య ఫోర్స్ ఏముందామా, గ్రావిటేషనల్ ఫోర్స్ బిట్వీన్ దెమ్ F డాష్, గ్రావిటేషనల్ ఫోర్స్ బిట్వీన్ దిస్ ఈస్ వచ్చింది మనకి, క్లియరా. సో అదే నేను కనుక్కోబోయేది, అద్భుతంగా, రైట్. ఇప్పుడు F డాష్ ఈజ్ ఈక్వల్ గ్రావిటేషనల్ ఫోర్స్ బిట్వీన్ ఎనీ టూ బాడీస్ G ఇంటూ m1 అంటే ఎంతరా, 2m1, m2 అంటే ఎంతరా, 2m2 బై డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ r/2 హోల్ స్క్వేర్ కదా, r/2 హోల్ స్క్వేర్. సో అప్పుడు F డాష్ ఈజ్ ఈక్వల్ ఏందన్నా, 2 ఇంటూ 2 4 G m1 m2 బై ఇది r స్క్వేర్ కదా, r స్క్వేర్ ఏమే 2 స్క్వేర్ అంటే 4 కదా, 4 నేను పైన రాసేస్తాను. 2 స్క్వేర్ అంటే 4 కదా, 4 పైన రాసేస్తాను. ఇది కూడా 4 ఇంటూ 4 16 G m1 m2 బై ఏం చిన్నది, r స్క్వేర్. కానీ ఆల్రెడీ మనకి ఇది తెలుసు కదా, F డాష్ ఈజ్ ఈక్వల్ టు 16 G m1 m2 బై r స్క్వేర్ ఏమన్నా నేను, F. ఇగో ఇది F. అంటే ఎప్పుడైతే ఈ మాసెస్ ని డబుల్ చేసామో, ఇంతకుముందు ఈ రెండింటి మధ్య ఫోర్స్ ఎంత ఉంది, F ఉంది. ఎప్పుడైతే దీని మాస్ డబుల్ చేసి డిస్టెన్స్ ని హాఫ్ చేసామో, తగ్గించామో, అంతేగా మరి డిస్టెన్స్ తగ్గితే గ్రావిటేషనల్ ఫోర్స్ ఇంక్రీజ్ అయిందిగా. దీనికంటే హౌ మెనీ టైమ్స్, ఎంత ఎక్కువ బాబు, 16 టైమ్స్ ఎక్కువ. ఇగో ఈ టూ బాడీస్ మధ్య ఉన్న గ్రావిటేషనల్ ఫోర్స్ కంటే, ఇగో ఈ టూ బాడీస్ మధ్య గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది 16 టైమ్స్ ఎక్కువ, ఎందుకంటే దగ్గరకు వచ్చినాయి కాబట్టి. అది డబుల్ చేసి హాల్వ్ చేస్తే ఏమైంది ఫోర్స్ అన్నాడు, దీనికంటే 16 టైమ్స్ ఎక్కువ, 16F. ఇది రైటా, వెరీ గుడ్. ఫోర్త్ ప్రాబ్లంలోకి ప్రవేశిద్దాం. వెన్ టూ బాడీస్ ఆర్ సపరేటెడ్ బై సర్టైన్ డిస్టెన్స్, ఎంతో డిస్టెన్స్ లో సపరేట్ అయినాయి, ద గ్రావిటేషనల్ ఫోర్స్ బిట్వీన్ దెమ్ ఈస్ F, ఆ రెండింటి మధ్య గ్రావిటేషనల్ ఫోర్స్ F. ఇఫ్ డిస్టెన్స్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 100% అన్నాడు, దెన్ గ్రావిటేషనల్ ఫోర్స్ బికమ్స్ అన్నాడు. ఇప్పుడు ఇదొక బాడీ, ఇగో ఇదొక బాడీ, దీని మాస్ m1, దీని మాస్ m2, ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ సర్టైన్ డిస్టెన్స్ అంటే r అనుకుందాం, ఫోర్స్ F. సో గ్రావిటేషనల్ ఫోర్స్ బిట్వీన్ దీస్ టూ మాసెస్ G ఇంటూ m1 m2 బై r స్క్వేర్. బట్ కండిషన్ ఏమిచ్చాడు, చూడు, ద గ్రావిటేషనల్ ఫోర్స్ బిట్వీన్ దెమ్ ఈజ్ ఇఫ్ డిస్టెన్స్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 100% అట. డిస్టెన్స్ ఏమైంది ఇక్కడ, r1 ఏమైంది ఇక్కడ, r అయింది. ఇక్కడ ఏం తెలుసా, ఇగో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మాస్ని ఏమన్నా చేశాడా, చేయలేదు. అంటే ఇక్కడ మాస్ ఎంత, ఇంతకుముందు m1, ఇప్పుడు కూడా m1 m2నే. సో డిస్టెన్స్ మాత్రం ఏం చేశాడు, 100% ఇంక్రీజ్ చేశాడు. ప్రీవియస్ ఎంత ఉంది, r ఉంది. 100% ఇంక్రీజ్ చేయడం అంటే, అరే 10ని 100% ఇంక్రీజ్ చేయడం అంటే 20 కదా, 100ని 100% ఇంక్రీజ్ చేయడం అంటే 100% ఇంక్రీజ్ అంటే డబుల్ చేయడం. ఇగో r ఏమైంది ఇప్పుడు 2r అయింది. ఈ రెండింటి మధ్య గ్రావిటేషనల్ ఫోర్స్ ఎంత ఉంటుంది అన్నాడు. అంటే ఈ టూ బాడీస్ మధ్య డిస్టెన్స్ ని 100% ఇంక్రీజ్ చేస్తే, అంటే డబుల్ చేస్తే,
ఈ టూ బాడీస్ మధ్య గ్రావిటేషనల్ ఫోర్స్ ఏమైంది అని అడుగుతాను నేను, రైటా? సో ఈ టూ గ్రావిటేషనల్ ఫోర్స్ బిట్వీన్ దీస్ టూ బాడీస్ ఎఫ్ డాష్ ఇజ్ ఈక్వల్ జీ ఇంటూ m1 అంటే m1ఏ, m2 అన్నా కూడా m2నే, బై డిస్టెన్స్ స్క్వేర్ అంటే 2r హోల్ స్క్వేర్. సో ఎఫ్ డాష్ ఇజ్ ఈక్వల్ జీ m1 m2 బై 4r స్క్వేర్ కదా, 4r స్క్వేర్. సో ఎఫ్ డాష్ ఇజ్ ఈక్వల్ ఏంది నాన్న, ఇగో 1/4ని పక్కకు రాసేద్దాం, ఇగో 1/4, ఇగో gm1 m2 బై r స్క్వేర్ అంటే ఏంది, ఇగో gm1 m2 బై r స్క్వేర్ అంటే ఈ టూ బాడీస్ మధ్య ఫోర్స్ కదా, ఇగో ఎఫ్. సో ఫైనల్లీ ఎఫ్ డాష్ ఇజ్ ఈక్వల్ ఏమొచ్చింది నాన్న, f/4, f/4 అంతే కదా మరి ఫండమెంటల్ రూల్ ప్రకారం f/4 అయింది, ఇగో f/4. ఎందుకని అలా జరిగింది, డిస్టెన్స్ ఇంక్రీజ్ అయింది కదా, ఇక్కడ ఆర్ డిస్టెన్సే, ఇక్కడ డిస్టెన్స్ ఏం చేశాడు డబుల్, అంతే కదా మరి. దగ్గరగా ఉన్నప్పుడు గ్రావిటేషనల్ ఫోర్స్ ఎక్కువ ఉంటుంది, డిస్టెన్స్ డబుల్ చేస్తే గ్రావిటేషనల్ ఫోర్స్ డిక్రీజ్ అయింది. ప్రీవియస్ ఫోర్స్ ఎంత ఉంది, ఎఫ్ ఉంది, ఇప్పుడు ఎంత ఉంది గ్రావిటేషనల్ ఫోర్స్, అందులో 4th టైం ఉంది, 4 times తక్కువ ఉంది, అర్థమైందా? ఎస్. సో f/4, రైట్. 5th క్వశ్చన్, an infinity number of particles each of mass 1 kg are placed on the positive x-axis at 1 meter అన్నాడు. an infinity number of particles each of mass 1 kg అన్నాడు. అంటే దాని మీనింగ్ ఏంటంటే విద్యార్థులారా, ఇగో చూడు, ఇగో ఇదే ఎక్స్ యాక్సెస్, ఇగో వై యాక్సెస్, ఇదేంది నాన్న ఆరిజిన్, ఆరిజిన్ నుంచి ఇగో ఇక్కడికి 1 మీటర్, ఇక్కడికి 2 మీటర్, ఇక్కడికి 3 మీటర్, ఇక్కడికి 4 మీటర్, అదే అన్నాడా 1 మీటర్ 2 మీటర్ 4 మీటర్, తర్వాత ఏమన్నాడు 8 మీటర్, 8 మీటర్, రైట్. ఇక్కడ ఎంత మాస్ ఉంచాడయ్యా గేడ, 1 kg మాస్ ఉంచాడు, ఏమే ఇక్కడ 1 kg మాస్ ఉంచాడు, ఇక్కడ కూడా 1 kg మాస్, ఇక్కడ కూడా 1 kg మాస్, ఇక్కడ 1 kg మాస్, ఇక్కడ 1 kg మాస్ కదా, రైట్. చూడు, an infinity number of particles each of mass 1 kg, each of mass 1 kg are placed on the positive x-axis, ఇగో పాజిటివ్ x-axis మీద ఉంచాడు. ఎంత, ఫస్ట్ మాస్ నేమో 1 kg ఇగో ఇక్కడ ఉంచాడు, సెకండ్ మాస్ ని ఇగో 2 మీటర్ దగ్గర ఇంకో మాస్ ఉంచాడు, 3 మీటర్ దగ్గర 3 4 కదా, 1 2 4 8 అన్నాడు. మరి ఎంత వద్దులే, 1 2 4 8 రాద్దాం, తీసేద్దాం. ఓకేనా, రైట్. చూడు, ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూద్దాం మనం. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంతమ్మా 1 మీటర్, తర్వాత ఇక్కడికి ఎంతమ్మా, తర్వాత 2 మీటర్ అన్నాడు కదా, 2 మీటర్, తర్వాత ఎంతరా 4 మీటర్, తర్వాత ఎంత నాన్న 8 మీటర్. ఓకే, రైట్. సో 1 మీటర్ దగ్గర 1 kg మాస్ ఉంచాడు, ఇగో ఆరిజిన్ నుంచి 2 మీటర్ డిస్టెన్స్ లో కూడా 1 kg మాస్, ఇగో ఇక్కడ కూడా 1 kg మాస్, ఇగో ఇక్కడ కూడా 1 kg మాస్ ఉంచాడు, రైటా. సో ఫ్రమ్ ద ఆరిజిన్, రైట్, ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది రిజల్టెంట్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఆన్ 1 kg మాస్ కెప్ట్ ఎట్ ద ఆరిజిన్ అన్నాడు. అంటే ఆరిజిన్ దగ్గర కూడా ఎంత ఉంచాడు, 1 kg మాసే ఉంచాడు. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, నేను ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్ ఆఫ్ గ్రావిటేషన్ అని చెప్పాను కదా, ఆ ఫార్ములా వాడాలి. అంటే ఇది ఇగో ఆరిజిన్ దగ్గర ఉంచిన 1 kg మాస్ మీద ఇవన్నీ కలిసి ఎంత ఫోర్స్ అప్లై చేస్తాయి అంటే, మన మూటు భాషలు చెప్పాలంటే ఇవన్నీ కలిసి దీని మీద మూకుమ్మడి దాడి చేస్తాయి అన్నట్టు, అర్థమైందా? అంటే ఇగో ఇది ఈ 1 kg మాస్ దీన్ని ఏం చేస్తుంది, ఇటు అట్రాక్ట్ చేస్తుంది, ఈ 1 kg మాస్ కూడా దీన్ని ఇటు అట్రాక్ట్ చేస్తుంది, ఈ 1 kg మాస్ కూడా అట్రాక్ట్ చేస్తుంది, ఈ 1 kg మాస్ కూడా, అంటే ఈ రెండింటి మధ్య గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుంది, ఇగో దీని మధ్య గ్రావిటేషనల్ ఫోర్స్, ఇగో ఈ రెండింటి మధ్య గ్రావిటేషనల్ ఫోర్స్, ఇగో ఈ రెండింటి మధ్య గ్రావిటేషనల్ ఫోర్స్. అంటే ఈ రెండింటి మధ్య గ్రావిటేషనల్ ఫోర్స్ ని F1 ప్లస్ F2 ప్లస్ F3 అట్లా యాడ్ చేసుకుంటూ పోదాం. అంటే ఫోర్స్ ఆన్ దిస్ మాస్ డ్యూ టు దిస్ మాస్, ఫోర్స్ ఆన్ దిస్ మాస్ డ్యూ టు దిస్ మాస్ ప్లస్ ఫోర్స్ ఆన్ దిస్ మాస్ డ్యూ టు దిస్ మాస్ ప్లస్ ఫోర్స్ ఆన్ దిస్ మాస్ డ్యూ టు దిస్ మాస్, మొత్తాన్ని యాడ్ చేయాలి. నెట్ ఫోర్స్ ఆన్ దిస్ వన్ వచ్చేస్తున్నాను. సో అదే నేను కనుక్కోపోతున్నాను. నెట్ ఫోర్స్ ఆన్ 1 kg మాస్ అట్ ఆరిజిన్, అర్థమవుతుందా పాయింట్? ఆరిజిన్ దగ్గర ఉన్న 1 kg మాస్ మీద నెట్ ఫోర్స్ ఇవన్నీ కలిసి అప్లై చేసే ఫోర్స్ ఏం రాయొచ్చు దీన్ని, మరి ఇగో ఇటు రాయొచ్చు. సో
గ్రావిటేషనల్ ఫోర్స్ బిట్వీన్ దీస్ టూ మాసెస్ ఏమంటాం మనం? ఎఫ్. ఇగో ఈ రెండింటి మధ్య గ్రావిటేషనల్ ఫోర్స్ F1 అన్నాం. ఇగో దీనికి దీనికి మధ్య గ్రావిటేషనల్ ఫోర్స్ F2 అన్నాం. ఇగో దీనికి దీనికి మధ్య ఫోర్స్ ఏముందాం? F2, F3, దీన్ని ఏముందాం? F4 ప్లస్ 1. అంతేనా? అదే రాస్తాను నేను. చూడండి, చాలా జాగ్రత్తగా చూడండి. ఎఫ్ నెట్ ఈజ్ ఈక్వల్ డైరెక్ట్గా F1 అంటే గ్రావిటేషనల్ ఫోర్స్ బిట్వీన్ దీస్ టూ మాసెస్ ఏంటది? G ఇంటూ M1 అంటే 1 kg, ఏమే M2 అంటే కూడా 1 kg, 1 kg 1 kg బై డిస్టెన్స్. ఇగో దీనికి దీనికి మధ్య డిస్టెన్స్ అంతా 1 మీటర్ కదా, అంటే 1 స్క్వేర్ ప్లస్ మళ్ళీ F2 అంటే గ్రావిటేషనల్ ఫోర్స్ బిట్వీన్ 1 kg మాస్ అండ్ దిస్ 1 kg మాస్, అంటే మళ్ళీ G ఇంటూ M1 అంటే 1, M2 అంటే కూడా 1 బై డిస్టెన్స్ మాత్రం ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ అంతా 2 మీటర్, అంటే 2 స్క్వేర్. అలాగే G ఇంటూ ఇగో దీనికి దీనికి 1 ఇంటూ 1 డిస్టెన్స్ అంటారా బాబు? 4 కదా, 4 స్క్వేర్. అలాగే సో ఆన్ ఇగింతే. అర్థమవుతుందా? సో అప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు? G/1 స్క్వేర్ అంటే 1. అన్నిట్లో G కామన్ కాబట్టి G కామన్ చేద్దాం, పేడాబోదిగా Gని కామన్ చేద్దాం భారీ ఎత్తున. వెరీ గుడ్. ఇగో ఇందులో G, ఇందులో G, అందులో G ఉంది కాబట్టి Gని కామన్ తీసిన. ఇక్కడ ఎంత ఉందిరా? 1/1 స్క్వేర్ అంటే 1, 1/2 స్క్వేర్ అంటే 4, 1/4 స్క్వేర్ అంటే 16 ప్లస్ 1. అర్థమవుతుందా? రైట్. సో నాకు ఇది ఇన్ఫినిటీ టర్మ్స్గా, సమ్ ఆఫ్ ది ఇన్ఫినిటీ టర్మ్స్. ఏమి సమ్ ఆఫ్ ది ఇన్ఫినిటీ టర్మ్స్ ఫార్ములా తెలుసుగా మనకి, ఏంటయ్యా అది? సో సమ్ ఆఫ్ ది ఇన్ఫినిటీ టర్మ్స్ ఇజ్ ఈక్వల్ A/1 మైనస్ ఆరే కదా ఫార్ములా. A/1 మైనస్ ఆరే కదా. ఆర్ అంటే రేషియో T2/T1, అంటే సెకండ్ టర్మ్ బై ఫస్ట్ టర్మ్, అంటే 1/4/1 అంటే 1/4. R2 రేషియో అంటే సెకండ్ టర్మ్ బై థర్డ్ టర్మ్ బై సెకండ్ టర్మ్, అంటే 1/16/1/4 అన్నా కూడా 1/4గా, అంటే ఇది జీపీలో ఉంది కదా, జామెట్రిక్ ప్రోగ్రెషన్లో ఉంది కదా. రేషియో సేమ్ అయితే ఇది చూడు, R2/R1 ఈజ్ ఈక్వల్ R3/R2 ఈజ్ ఈక్వల్ R4/R3, అన్నీ 1/4 కదా. కాబట్టి జామెట్రిక్ ప్రోగ్రెషన్ ఉంది. జామెట్రిక్ ప్రోగ్రెషన్లో ఉందంటే ఇన్ఫినిటీ టర్మ్స్ ఫార్ములా ఏంది? A/1 మైనస్ ఆర్. వెరీ గుడ్. ఇక్కడ చూద్దాం మనం. సో దట్ ఈజ్ ఈక్వల్, చూడు, G ఇంటూ ఇదంతా A/1 మైనస్ ఆర్ రాసుకోవాలి ఈ ప్లేస్లో. అర్థమవుతుందా? ఏ అంటే ఫస్ట్ టర్మ్ 1/n అంటే ఎంత? 1/1 మైనస్ ఆర్. ఆర్ అంటే ఏంది? రేషియో T2/T1, అంటే రేషియో అంటే ఏంది? సెకండ్ టర్మ్ బై ఫస్ట్ టర్మ్, అంటే 1/4/1. 1/4/1 అంటే 1/4గా. రైట్. దీని ఏం రాస్తారా? G ఇంటూ వెరీ గుడ్ 1/4 మైనస్ 1 అంటే ఏది? ఇగో 4 మైనస్ 1 అంటే ఎంతమ్మా? 3 కదా, 3/4. సో ఫైనల్లీ వీ కెన్ రైట్ 4 పైకి వెళ్తుంది కదా, 4G/3. దిస్ ఈజ్ ఆన్సర్. 4/3 ఇంటూ G, 4/3 ఇంటూ G ఎక్కడ ఉంది? ఇదిగో 4/3 ఇంటూ G. దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియర్ అమ్మా? ఇగో ఈ ప్రాబ్లం ఇంపార్టెంట్, ఈ మోడల్ ఇంపార్టెంట్. ఫస్ట్ నేను F1, F2, F3 అట్లా ఒక్కొక్క ఫోర్స్ కనుక్కున్నా, Gని కామన్ తీసేసిన. ఇది ఇక్కడ ఇంపార్టెంట్. ఇది జామెట్రిక్ ప్రోగ్రెషన్. ఇలా ఉన్నప్పుడు సమ్ ఆఫ్ ది ఇన్ఫినిటీ టర్మ్స్ అన్నప్పుడు ఫార్ములా S ఇన్ఫినిటీ ఇది కూడా A/1 మైనస్ ఆర్. రేషియో కనుక్కోవాలి. ఏ అంటే ఫస్ట్ టర్మ్ బై 1 మైనస్ ఆర్ అంటే రేషియో అంటే సెకండ్ టర్మ్ బై ఫస్ట్ టర్మ్, 1/4/1 అంటే 1/4. క్లియర్? వెరీ గుడ్, వెరీ నైస్. సిక్స్త్ది, 3 equal masses M are placed at the 3 vertices of an equilateral triangle of side A. The gravitational force exerted by this system on another particle of mass M placed at the midpoint of side అన్నాడు. చూడండి, జాగ్రత్తగా చూడండి, జాగ్రత్తగా, అద్భుతంగా. రైటా? రైట్. 3 equal masses అంటే 3 equal మాస్ అంటే దీని మాస్ M, ఇగో ఇక్కడ ఒక మాస్, ఇగో ఇక్కడ ఒక మాస్ M ఉంది. రైట్. ఇంకో థర్డ్ మాస్ ఎక్కడుందట? ఫోర్స్ దేని మీద కావాలట? గ్రావిటేషనల్ ఫోర్స్ దేని మీద కావాలట? గ్రావిటేషనల్ ఫోర్స్ ఎక్సెప్టెడ్ బై ది సిస్టమ్ అనదర్ పార్టికల్ ఆఫ్ మాస్ ప్లేస్డ్ ఎట్ ద మిడ్ పాయింట్ అన్నాడు. అంటే ఇగో ఏదో ఒక సైడ్ తీసుకుందాం, ఇదో ఈ సైడ్ తీసుకుంటాను. ఇగో మిడ్ పాయింట్ అంటే ఇదేగా. ఇగో మిడ్ పాయింట్ దగ్గర అనదర్ మాస్ ఉంచాడట, ఇగో M ఉంచాడట. అంతేనా? M ఎంత మాస్ ఎంత? మిడ్ పాయింట్ దగ్గర ఉన్న మాస్ ఎంత? ఇగో M. ఓకే రైట్. అయితే ఇగో ఈ
అనదర్ మాస్ దీని మీద ఇగో ఇప్పుడు ఇదేం చేస్తారా ఈ మూడు కలిసి గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుంది కదా దీని మీద నెట్ ఫోర్స్ ఆన్ దిస్ మాస్ డ్యూ టు దీస్ 3 రిమైనింగ్ మాసెస్ గా ఈ మూడు కలిసి దీని మీద ఫోర్స్ అప్లై చేస్తాయి కదా ఎలా చూడు ఇగో ఈ మాస్ ఇగో దీన్ని ఇటువైపు అట్రాక్ట్ చేస్తుంది అర్థమైనా దీన్ని F1 అనుకుందాం ఇగో ఈ మాస్ దీన్ని ఇటువైపు అట్రాక్ట్ చేస్తుంది అంటే గ్రావిటేషనల్ ఫోర్స్ ఇదంతా కూడా గ్రావిటేషనల్ ఫోర్స్ అర్థమవుతుందా మరి ఈచ్ సైడ్ ఎంత అన్నాడు రా ఏ ఈచ్ సైడ్ ఏ అన్నాడు అంటే ఈచ్ సైడ్ ఏంటి ఇక్కడ ఇది ఏ ఈ సైడ్ కూడా ఎంతనా ఏ అంటే ఏ అంటే గిది ఎంత అయిద్దిరా a/2 మరి గీ నుంచి గీడికి ఎంత అయిద్దిరా a/2 రైట్ ఇగో దీని మీద ఇగో ఈ మాస్ ద గ్రావిటేషనల్ ఫోర్స్ బిట్వీన్ దెమ్ F1 గ్రావిటేషనల్ ఫోర్స్ బిట్వీన్ దెమ్ F2 గ్రావిటేషనల్ ఫోర్స్ బిట్వీన్ దెమ్ ఈ రెండింటి మధ్య గ్రావిటేషనల్ ఫోర్స్ కూడా కావాలిగా ఎస్ ఇగో గ్రావిటేషనల్ ఫోర్స్ బిట్వీన్ దెమ్ దిస్ ఈజ్ F3 అర్థమైనా రైట్ నాకు నెట్ ఫోర్స్ కావాలి దీని మీద ఇగో దీని మీద మిడ్ పాయింట్ దగ్గర ఉన్న ఒక సైడ్లో మిడ్ పాయింట్ దగ్గర ఉన్న దాని మీద నెట్ ఫోర్స్ కావాలి అంటే F1 F2 అనుకుందాం మనం సపరేట్గా F1 F2 ఒకటే కదా F1 అన్నా F2 అన్నా FA కదా సేమ్ కదా ఎందుకంటే గ్రావిటేషనల్ ఫోర్స్ బిట్వీన్ దెమ్ ఈజ్ ఈక్వల్ గ్రావిటేషనల్ ఫోర్స్ బిట్వీన్ దెమ్ రెండు సేమ్ ఎందుకంటే ఈ రెండు సేమ్ డిస్టెన్స్లు ఉన్నాయి a/2 ఇగో ఈ రెండు కూడా సేమ్ డిస్టెన్స్లు ఉన్నాయి a/2 అంటే గ్రావిటేషనల్ ఫోర్స్ బిట్వీన్ దీస్ టూ బాడీస్ ఈజ్ ఈక్వల్ టు 100% గ్రావిటేషనల్ ఫోర్స్ బిట్వీన్ దీస్ టూ బాడీస్ కాబట్టి F1 ఈక్వల్ F2 ఈక్వల్ F మరి గ్రావిటేషనల్ ఫోర్స్ బిట్వీన్ దెమ్ ఎంత G ఇంటూ M1 M2 M అంటే M M2 అంటే కూడా M ఇంటూ M స్క్వేర్ బై డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ అంటే ఎంతరా a/2 హోల్ స్క్వేర్ అంతేనా అంటే నాకు F ఈక్వల్ ఏమొచ్చిందిరా ఇగో GM స్క్వేర్ బై A స్క్వేర్ ఇగో A స్క్వేర్ బై 2 స్క్వేర్ అంటే 4 పైకి తీసుకెళ్తాను నేను ఇది F ఈక్వల్ 4 ఇంటూ GM స్క్వేర్ బై A స్క్వేర్ ఏది గ్రావిటేషనల్ ఫోర్స్ బిట్వీన్ దెమ్ అండ్ గ్రావిటేషనల్ ఫోర్స్ బిట్వీన్ దెమ్ రెండు అదేగా ఇది ఇంకా ఏం కనుక్కోవాలి నేను F3 కనుక్కోవాలి బట్ దీస్ టూ గ్రావిటేషనల్ ఫోర్స్ విల్ బి క్యాన్సిల్డ్ కదా అరే బట్ ఇక్కడ ఏంది ఇక్కడ F1 ఈజ్ ఈక్వల్ F2 దెన్ F1 and F2 will be cancel. Why cancel? ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నా ఈ బాడీ ఇక్కడ ఉందిరా ఇటు 10 న్యూటన్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది ఇటు ఓడి కూడా 10 న్యూటన్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది ఇప్పుడు మధ్యలో నేనున్నా ఇట్లా చేయి చాపుకొని ఉన్నా ఒకడు నన్ను ఇటు బాబులాల్ 10 న్యూటన్ ఫోర్స్తో లాగుతాడు ఇటు గేట్ పాట్ వెంకట్ నన్ను 10 న్యూటన్ ఫోర్స్తో లాగుతాడు నేను ఎటు వెళ్తా ఈ డైరెక్షన్ 10 న్యూటనే ఈ డైరెక్షన్ 10 న్యూటనే నెట్ ఫోర్స్ ఆన్ దిస్ బాడీ ఈ బాడీ మీద నెట్ ఫోర్స్ ఎంత 10 - 10 0 అంటే ఈ బాడీ మీద నెట్ ఫోర్స్ ఎంత ఉంది నాన్న 0 ఏ బాడీ మీద అయితే నెట్ ఫోర్స్ 0 అయిందో అది రెస్ట్లో ఉంటుంది కదలకుండా ఉంటుంది కాబట్టి ఇగో ఈ బాడీ ఇటు వెళ్ళదు ఎందుకంటే అటు ఫోర్స్ ఎంత యాక్ట్ అవుతుంది దాని మీద 10 న్యూటన్ ఫోర్స్ ఇటు కూడా ఎంత 10 న్యూటన్ ఫోర్స్ ఇక్కడ F1 ఈక్వల్ F2 కదా ఈ ఫోర్స్ రెండు ఈక్వల్ కదా అంటే ఈ ఫోర్స్ రెండు ఈక్వల్ కాబట్టి రెండే అయిపోతున్నాయన క్యాన్సిల్ అయిపోతుంది అంటే ఈ బాడీ మీద ఈ పార్టికల్ మీద ఈ ఫోర్స్ రెండు ఈక్వల్ కాబట్టి రెండు క్యాన్సిల్ అయినాయి ఇక ఈ పార్టికల్ మీద ఉన్న ఫోర్స్ ఒకే ఒక ఫోర్స్ ఏంటది ఇగో ఇది F3 ఒకటే ఉంది అంతేనా ఆ F3నే ఏమైందయ్యా F3 ఫోర్సే నెట్ ఫోర్స్ అయింది అర్థమైందా ఎందుకంటే ఈ రెండు క్యాన్సిల్ అయిన ఉన్నది ఒకటే ఇక F3 ఆ F3నే నెట్ ఫోర్స్ ఆన్ మాస్ M ప్లేస్డ్ ఎట్ ద మిడిల్ పాయింట్ క్లియర్ ఎస్ అప్పుడు ఈ రెండింటి మధ్య గ్రావిటేషనల్ ఫోర్స్ కనుక్కుంటాను ఏంటది G ఇంటూ M1 M2 M1 అంటే MA M2 అంటే MA M స్క్వేర్ బై డిస్టెన్స్ ఇగో ఈ డిస్టెన్స్ ఏంద్రా బాబు √3/2A కదా ఇది ఇప్పుడు దీన్ని ఇట్లా కనుక్కుంటాను చూడు ఇగో ఇక్కడ ఇట్లా రైట్ ఈ డిస్టెన్స్ ఏంది నాన్న A/2 ఇగో ఈ డిస్టెన్స్ ఏందిరా ఇదే కావాలి మనకి ఇదేంది ఇది ఏ ఇగో నాకు ఇది కావాలరా AB కావాలి సో హైపోటెన్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఇగో హైపోటెన్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ అంటే ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ కదా సో నాకు కావాల్సింది AB స్క్వేర్ కదా AB స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఏందిరా A స్క్వేర్ మైనస్ ఇటు వస్తుంది కదా ఇది A స్క్వేర్ బై 4 కదా అంటే ఇది ఎంత నాన్న 4A స్క్వేర్ మైనస్ A స్క్వేర్ బై 4 కదా ఏమే 3A స్క్వేర్ బై 4 కదా నాకు AB కావాలి AB స్క్వేర్ కాదు అంటే రూట్ అయిపోతుందిగా అంటే రూట్ అయిపోయిందంటే ఏమైంది ఇక్కడ AB ఇగో ఇది ఏమైంది ఇప్పుడు √3 ఇగో √3 రూట్ A స్క్వేర్ అంటే ఇది నాన్న A బై
√4 అంటే ఎంత 2 అంటే ఇది వచ్చిందా ఇప్పుడు ఈ సైడ్ ఎంత డిస్టెన్స్ ఏంది ఈ రెండింటి మధ్య √3/2a ఇగో ఇది ఇప్పుడు ఈ రెండింటి మధ్య గ్రావిటేషనల్ ఫోర్స్ కనుక్కుంటాను నేను అంటే F3 = ఏంది gm², m × mm². ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఏమొచ్చింది నాకు √3/2a (² అప్పుడు ఏమైంది ఇది gm² ఓకేనా రైట్ √3² అంటే నాన్న 3a² రైట్ 2² అంటే అంతా 4 పైన రాసేసింది అంటే F3 వచ్చేసిందిగా F3నే ఏమైంది ఇక్కడ నెట్ ఫోర్స్ అదే కదా ఇక ఎంత 4/3 gm²/a². దిస్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ 4/3 gm²a² ఇదే కదా 4/3 gm²a². దిస్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. సో నెట్ ఫోర్స్ ఆన్ దిస్ మాస్ డ్యూ టు రిమైనింగ్ 3 masses ఈ 3 masses వల్ల దీని మీద యాక్ట్ అయ్యే నెట్ ఫోర్స్ ఇది క్లియర్ అమ్మా వెరీ గుడ్ వెరీ నైస్. చూడు 2 metal sphere of same material and radius are in contact with each other. The gravitational force of attraction between the spheres is given by another. Clear amma very good very nice. చూడు ఇక్కడ 2 metal sphere of same material and radius r అన్నాడు అంటే మెటల్ స్పియర్ సేమ్ మెటీరియల్ ఉంది మెటీరియల్ మారలేదు కాబట్టి డెన్సిటీ మారదు అండ్ రేడియస్ ఆర్ ఇన్ కాంటాక్ట్ విత్ ఈచ్ అదర్ ద గ్రావిటేషనల్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ ది స్పియర్స్ ఈజ్ ఈక్వల్ అన్నాడు అంటే ఒకసారి చూద్దాం ఇక్కడ ఇగో ఇది మెటల్ స్పియర్ ఇగో ఇది కూడా మెటల్ స్పియర్ ఈ రెండు కాంటాక్ట్లో ఉన్నాయట ఇగో ఇక్కడ కాంటాక్ట్లో ఉన్నాయి రైట్ అమ్మా ఇగో దీని సెంటర్ ఇక్కడ నుంచి ఇక్కడికి రేడియస్ ఎంత నాన్న ఆర్ దీని సెంటర్ కూడా ఎంత నాన్న రేడియస్ ఆర్ అదే అన్నాడు సేమ్ మెటీరియల్ అండ్ రేడియస్ సేమ్ రేడియస్ సేమ్ మెటీరియల్ అంటే సేమ్ మెటీరియల్ అంటే ఇండైరెక్ట్గా దీని డెన్సిటీ ఎంతో దీని డెన్సిటీ కూడా అంతే మెటీరియల్ సేమ్ కాబట్టి ద గ్రావిటేషనల్ ఫోర్స్ ఈ 2 స్పియర్స్ మధ్యలో గ్రావిటేషనల్ ఫోర్స్ ఏంటి అని అడుగుతాడు. ఎస్ సో గ్రావిటేషనల్ ఫోర్స్ ఏందమ్మా గ్రావిటేషనల్ ఫోర్స్ ఫార్ములా G × m1 × m2 ఇగో దీని మాస్ m అనుకుందాం దీని మాస్ m అనుకుందాం 2 metal sphere ఆఫ్ సేమ్ మెటీరియల్ అండ్ రేడియస్ అంతేనా మాస్ కూడా సేమ్ అనుకుందాం దీని మాస్ m దీని మాస్ కూడా m m × m² ఎస్ బై డిస్టెన్స్ స్క్వేర్ r + r ఈ నుంచి ఇగో ఇక్కడికి డిస్టెన్స్ ఎంతనా 2r హోల్ స్క్వేర్. సో F = అంతేనా gm²/4r². క్లియరా మరి m అంటే ఏంది డెన్సిటీ కదా m అంటే ఏంది నాన్న డెన్సిటీ సారీ మాస్ని డెన్సిటీలో కన్వర్ట్ చేస్తే ఎంతరా బట్ మాస్ ఆఫ్ ది స్పియర్ అంటే ఏందిరా వాల్యూమ్ ఆఫ్ ది స్పియర్ ఇంటూ డెన్సిటీ కదా మాస్ అంటే వాల్యూమ్ ఇంటూ డెన్సిటీ కదా వాల్యూమ్ ఆఫ్ ది స్పియర్ వాల్యూమ్ ఎప్పుడైనా ఎంతరా 4/3 πr³ ఇంటూ రోకి రో. సో ఇందులో దాన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం ఏమే రైట్ జీ అర్థమవుతుందమ్మా m ప్లేస్లో ఇగో ఇది రాసేద్దాం 4/3 πr³ రో అర్థమైందా ఎస్ ఇగో m అంటే ఇగో ఇదంతా హోల్ స్క్వేర్కి హోల్ స్క్వేర్ బై ఇక్కడ ఎంత నాన్న 4r². ఓన్లీ ఆన్సర్లో k ఇచ్చాడు చూడు k అంటే కాన్స్టెంట్ ఇంకా r రెండే ఇచ్చాడు అంటే దీన్ని ట్రయచ్చు కదా అంటే ఒక r మిగిలిచ్చి r కాకుండా మిగిలిన రోని కానీ పైన కానీ 4/3 కానీ g కానీ 4 కానీ ఇవన్నీ కాన్స్టెంటేగా మిగతా ఇగో g 4/3 పై రో 4 ఇవన్నీ కాన్స్టెంట్ కాబట్టి వాటి ప్లేస్లో k రాస్తాను రైట్. ఇప్పుడు ఏంది ఇది r 3/2 3 × 2 6 బైకి ఎంత ఉంది నాన్న r². సో దట్ ఈజ్ ఈక్వల్ F = k × r² పైకి వస్తే r⁻² కదా అంటే 6 - 2 ఎంతరా ఒక r² ఇక్కడ పోయిందిరా r⁻4. F = k × r⁻4 ఇగో F = k × r⁻4 అర్థమైందమ్మా రైట్. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 3 uniform sphere each have mass m and radius r kept in such that each 2 touches each other అన్నాడు అంటే 2 స్పియర్స్ ఉన్నాయట బాబు ఇగో ఇదొక స్పియర్ టచ్ అయినాయట రెండు. తర్వాత ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది గ్రావిటేషనల్ ఫోర్స్ ఆన్ ఎనీ స్పియర్ డ్యూ టు ది అదర్ 2 అన్నాడు. ఇగో ఇంకో స్పియర్ ఉందట ఇది కూడా దీనికి టచ్ అయి ఉందట ఇగో ఇలా అర్థమైందమ్మా రైట్.
ద గ్రావిటేషనల్ ఫోర్స్ 3 స్పియర్స్ ఉన్నాయి కదా, ఏదో ఒక స్పియర్ మీద మూడిట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకో. అంటే ఇగో దీన్ని సెలెక్ట్ చేసుకుంటాను. ఇగో దీని మీద గ్రావిటేషనల్ ఫోర్స్ ఈ రెండు కలిసి దీని మీద యాక్ట్ చేసే గ్రావిటేషనల్ ఫోర్స్ అడుగుతాడు. అంటే రిజల్టెంట్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఆన్ ది స్పియర్ డ్యూ టు రిమైనింగ్ 2 స్పియర్స్ అన్నాడు. ఈ 2 స్పియర్స్ కలిపి దీని మీద రిజల్టెంట్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఏంటి అని అడుగుతాడు. అర్థమైందా? ఇప్పుడు స్పియర్ అంటే టోటల్ మాస్ అంతా కూడా దాని సెంటర్లో కాన్సన్ట్రేట్ అయి ఉంటుంది కదా. ఇగో దీని స్పియరే కాబట్టి టోటల్ మాస్ దాని సెంటర్లో కాన్సన్ట్రేట్ అయి ఉంటుంది కదా, అకార్డింగ్ టు సెంటర్ ఆఫ్ మాస్. క్లియర్? వీటన్నిటి కలిపే దాంట్లో అంటే ఇండైరెక్ట్గా ఒక ట్రయాంగిల్కి 3 కార్నర్స్ దగ్గర మాస్ ఉన్నట్టుగా అర్థం. దాని మీనింగ్ ఇండైరెక్ట్గా ఇదేగా. ఎస్. ఇప్పుడు నెట్ ఫోర్స్ ఆన్ దిస్ వన్, ఇగో దీని మీద నెట్ ఫోర్స్ కావాలి డ్యూ టు రిమైనింగ్ 2 మాసెస్ అన్నాడు. ఏమే రైట్, ఓకే. చూడు, ఇగో ఇదేం చేస్తుంది, ఈ మాస్ని ఇటువైపు అట్రాక్ట్ చేస్తుంది, ఇది F1. ఈ మాస్ కూడా దీన్ని ఇటువైపు అట్రాక్ట్ చేస్తుంది కదా, ఇగో ఇది F2. ఈ F1 F2ల రిజల్టెంట్ ఫోర్స్ని ఏమంటాం మనం, ఇగో ఇది రిజల్టెంట్ ఫోర్స్. నెట్ ఫోర్స్ అంటే అది. అంటే మనం ముందు F1 F2ని కనుక్కుందాం. F1 F2 రెండు సేమ్, 3 యూనిఫామ్ స్పియర్ ఈచ్ ఆఫ్ మాస్ M అండ్ రేడియస్ R అన్నాడు. అంటే ఇగో దీని రేడియస్ ఎంత నానిది R. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇగో దీని రేడియస్ ఎంత R. ఇగో ఈ రేడియస్ కూడా ఎంత నాన్న R. ఈ రేడియస్ కూడా ఎంత R. అట్లా ఇదంతా ఈ నుంచి ఇడికి రేడియస్ ఎంత రా R. ఈ రేడియస్ కూడా ఎంత R. సో ఫోర్స్ బిట్వీన్ దీస్ 2 మాసెస్, గ్రావిటేషనల్ ఫోర్స్, ఈ 2 మాసెస్ మధ్య గ్రావిటేషనల్ ఫోర్స్ కనుక్కుందాం. ఎంత F1 అన్నా F2 అన్నా రెండు సేమేగా. ఎందుకంటే ఈ డిస్టెన్స్ ఎంత, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత నాన్న R ప్లస్ R 2R. ఇగో ఈ డిస్టెన్స్ కూడా ఎంతరా R ప్లస్ R 2R. అంటే గ్రావిటేషనల్ ఫోర్స్ బిట్వీన్ దీస్ 2 మాసెస్ ఈజ్ ఈక్వల్ టు గ్రావిటేషనల్ ఫోర్స్ బిట్వీన్ దీస్ 2 మాసెస్. ఎందుకంటే మాసెస్ సేమ్, డిస్టెన్స్ సేమ్ రా, అంతే కదా. వెరీ గుడ్. అప్పుడేంటి మరి G ఇంటూ M1 M2, ఈ రెండింటి మీద గ్రావిటేషనల్ ఫోర్స్. M1 అంటే ఏంటి M, M2 అంటే ఏంటి M, అంటే M2 బై డిస్టెన్స్ R ప్లస్ R 2R హోల్ స్క్వేర్ కదా. కాబట్టి F ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చిందిరా GM స్క్వేర్ 4R². ఇది రైటా. మరి నాకు కావాల్సింది ఇది ఇండివిజువల్ ఫోర్స్ ఆన్ దిస్ మాస్ డ్యూ టు దిస్ మాస్. ఫోర్స్ F2 అంటే ఏంటి, ఫోర్స్ ఆన్ దిస్ మాస్ డ్యూ టు దిస్ మాస్. ఇది ఇండివిజువల్. నాకు కావాల్సింది ఏంటి నెట్ ఫోర్స్ ఆన్ దిస్ వన్ డ్యూ టు రిమైనింగ్ 2 మాసెస్. ఈ 2 మాసెస్ వల్ల దీని మీద నెట్ ఫోర్స్ కావాలి. అంటే ఏమైంది, F1 F2ల నెట్ అంటే ఇదేగా. ఇగో F1 F2ల రిజల్టెంట్ ఫోర్స్ అంటే ఇదే కదా. వెరీ నైస్, వెరీ గుడ్. నెట్ ఫోర్స్ అంతేనా. ఎస్. అప్పుడు ఏమైంది, ఇది ఆన్ ద రూట్ ఆఫ్ నెట్ ఫోర్స్ కేంద్ర రిజల్టెంట్ ఫోర్స్ కేంద్ర F1² ప్లస్ F2² ప్లస్ 2F1 F2 కాస్ టీటా. టీటా అంటే ఏంటి అక్కడ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కదా. ఇది ఖచ్చితంగా ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఎలా తెలుసు నీకు ఇది ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అని? ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కాబట్టి ఇది 60 degrees. ఎందుకంటే డిస్టెన్స్ సేమ్గా, ఈ డిస్టెన్స్ సేమ్ కాబట్టి ఈక్విలేటరల్ ట్రయాంగిలే కదా 100%. ఎస్, 60 degrees. కాబట్టి F1 అంటే ఏందిరా FA, F2 అంటే కూడా ఏంది FA. కాబట్టి F² ప్లస్ F² ప్లస్ 2F, F2 అన్న కూడా FA. కాస్ 60 అంటే అంతమ్మా 1/2. 2 కథం అయిపోయిందా. ఇగో F² ప్లస్ F², 2F² ప్లస్ F². చూడు 2F² మళ్ళీ F ఇంటూ F² ఎంత నాన్న √3F². √3F² అంటే ఏంది √3 ఇంటూ F. అంటే నెట్ ఫోర్స్ ఏమొచ్చింది నాన్న √3 ఇంటూ F. F అంటే ఆల్రెడీ కనుక్కున్నాగా GM² బై 4R² కదా. ఇదిగో GM² బై 4R². ఇగో ఇదే నెట్ ఫోర్స్. క్లియరా? సో ఆన్సర్ ఏంది ఇప్పుడు √3 ఇంటూ GM² బై 4R². అది కూడా అయితే ఉందా GM², అదేమో GM బై, ఇదేమో GM². కాబట్టి దిస్ ఆప్షన్ ఈజ్ రైట్. క్లియర్ అమ్మా? వెరీ గుడ్, వెరీ నైస్. ఇప్పుడు 9th క్వశ్చన్. 2 bodies of masses M1 and M2 are separated by a certain distance అన్నాడు. చూడండి చాలా జాగ్రత్తగా. 2 bodies of masses M1 and M2 are separated by a certain distance. Right? If F12 is the force on M1,
due to m2, and F21 is the force on m2 due to m1. Already the concept, two bodies, ఇగో ఇది ఫస్ట్ బాడీ, ఇగో సెకండ్ బాడీ. మాస్ ఏంటి, ఇక్కడ m1, ఇక్కడ m2 కదా. వెరీ గుడ్. ఈ డిస్టెన్స్ r అనుకుందాం. మరి మనకు తెలుసుగా, అద్భుతంగా తెలుసు, మామూలు కాదు. ఈ బాడీ దీన్ని ఇటువైపు అట్రాక్ట్ చేస్తుందిగా, ఇగో ఇటువైపు అట్రాక్ట్ చేస్తుందిగా. ఎంత ఫోర్స్తో, ఫోర్స్ ఆన్ సెకండ్ బాడీ డ్యూ టు ఫస్ట్ బాడీ, ఫోర్స్ ఆన్ సెకండ్ బాడీ డ్యూ టు ఫస్ట్ బాడీ. మరి ఇది కూడా దీన్ని ఇటువైపు అట్రాక్ట్ చేస్తుందిగా, అద్భుతంగా. ఇదేంటి, ఫోర్స్ ఆన్ ఫస్ట్ బాడీ డ్యూ టు సెకండ్, ఇగో ఇది సెకండ్ బాడీ ఫస్ట్ బాడీని అట్రాక్ట్ చేసింది. మరి ఈ రెండు ఈక్వల్ కదా. F12 ఎంత ఉంటుందో, ఇది ఈ ఫోర్స్ ఎంత ఉంటుందో ఈ ఫోర్స్ కూడా అంతే ఉంటుంది. బట్ ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి మైనస్, ఇది ఈ డైరెక్షన్ ఉంది, ఇది ఈ డైరెక్షన్ ఉంది, కాబట్టి ఇది. కాబట్టి ఏం ఆన్సర్, F12 ఈజ్ ఈక్వల్ F21 కాదు, F12 బార్ ఈజ్ ఈక్వల్ F21 బార్. F12 బార్ ఈజ్ ఈక్వల్ మైనస్ ఆఫ్ F21 బార్, అంటే ఇగో దిస్ ఆప్షన్ ఈజ్ రైట్. అంతేనా? రైట్, వెరీ గుడ్, వెరీ నైస్. రైట్. Two spheres of masses m and capital M are situated in air and the gravitational force between them is F అట. ఇగో ఈ టూ బాడీస్ అట, దీని మాస్ ఎంతట, ఒకటేమో స్మాల్ ఎమ్, ఇంకోటేమో క్యాపిటల్ ఎమ్. ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ r అనుకున్నాం. ఏమే మరి ఈ రెండింటి మధ్య ఫోర్స్ ఎంతట, F అట. ఈ టూ బాడీస్ మధ్య ఫోర్స్ ఎంత ఉందట, F. అంటే ఈ టూ బాడీస్ మధ్య మరి ఏముందట, ఎయిర్ అనే మీడియం ఉందట ఈ టూ బాడీస్ మధ్య. అండ్ ఇంకోటి ఇచ్చాడు, ఇగో ఈ టూ బాడీస్ అట, సేమ్ టూ బాడీస్. ద స్పేస్ అరౌండ్ ద మాసెస్ ఈజ్ నౌ ఫిల్డ్ విత్ లిక్విడ్ స్పెసిఫిక్ గ్రావిటీ 3 అట. రైట్. ఈ టూ బాడీస్, ఇది స్మాల్ ఎం, మళ్ళీ ఇది క్యాపిటల్ ఎం, సేమ్ బాడీస్ ఇక్కడ ఉంచాడు. బట్ ఈ రెండింటి మధ్యలో ఏముందట, లిక్విడ్ ఉందట. మీడియం ఏముంది నాన్న, లిక్విడ్. ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ కూడా సేమ్, సేమ్ డిస్టెన్స్, సేమ్ మాస్. మరి ఈ రెండింటి మధ్య ఫోర్స్ ఎఫ్ డాష్ ఎంత అని అడుగుతాను నేను. ఖచ్చితంగా ఎఫ్ డాష్ ఎఫ్ఏ. ఎందుకని నేను చెప్పిన, గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ మీడియం బిట్వీన్ టూ మాసెస్. ఈ టూ మాసెస్ మధ్య ఉన్న మీడియం మీద డిపెండ్ కాదు. కాన్సెప్ట్ లో కూడా మీకు చెప్పిన క్యారెక్టర్స్ ఆఫ్ గ్రావిటేషనల్ ఫోర్స్. అంటే ఇక్కడ ఎయిర్ ఉన్నప్పుడు ఈ టూ బాడీస్ మధ్య ఫోర్స్ ఎంత ఉందో, లిక్విడ్ వాటర్ ఉన్నప్పుడు కూడా ఈ రెండింటి మధ్య గ్రావిటేషనల్ ఫోర్స్ అంతే ఉంటుంది. ఇక్కడ 10 న్యూటన్ గ్రావిటేషనల్ ఫోర్స్ అయితే ఇక్కడ కూడా 10 న్యూటన్. ఇక్కడ గ్రావిటేషనల్ ఫోర్స్ ఎఫ్ అన్నాడు అతను, ఇగో ఎఫ్ అన్నాడు. ఇప్పుడు కూడా ఇక్కడ ఎంత, ఎఫ్ఏ. కాబట్టి ఆన్సర్ ఇస్ ఎఫ్. అర్థమైందమ్మా? వెరీ గుడ్, వెరీ నైస్. నెక్స్ట్ ప్రాబ్లంలోకి ప్రవేశిద్దాం. 3 spherical balls of mass 1 kg, 2 kg, 3 kg placed at the corners of an equilateral triangle of side 1 meter అన్నాడు. అంటే దాని మీనింగ్ ఏంటంటే, ఇగో ఇది ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే. వెరీ గుడ్. ఈచ్ సైడ్ ఎంత అన్నాడు క్యాండిడేట్, 1 మీటర్, 1 మీటర్, ఇది కూడా 1 మీటర్. ఇక్కడ మాస్ ఉంచాడట, ఎంత మాస్ ఉంచాడు, 1 kg మాస్. ఇక్కడ 2 kg మాస్, ఇక్కడ ఎంత, 3 kg మాస్ ఉంచాడు. The magnitude of the gravitational force exerted by 2 kg and 3 kg on 1 kg. ఎవరి మీద కావాలట, రిజల్టెంట్ ఫోర్స్ 1 kg మాస్ మీద, అంటే దీని మీద. ఈ రెండు కలిసి దీని మీద అప్లై చేసే ఫోర్స్ అట. రిజల్టెంట్ ఫోర్స్ ఆన్ 1 kg డ్యూ టు రిమైనింగ్ 2 మాసెస్, అది అడిగింది. మరి ఇగో ఇది దీని మీద అప్లై చేసే ఫోర్స్ ఏంటి, ఇది దీన్ని ఏం చేస్తుంది, ఇటువైపు అట్రాక్ట్ చేస్తుంది, ఇది F1. ఇదేం చేస్తుంది, దీన్ని ఇటువైపు అట్రాక్ట్ చేస్తుంది, ఏంది అది, F2. F1 F2ల రిజల్టెంట్ అంటే ఇదేగా, ఇగో ఎఫ్ నెట్ అంటే ఇగో ఇది, అంతేనమ్మా? సో F1 F2 ఇక్కడ రెండు సేమ్ కాదు, డిఫరెంట్. ఎందుకని, ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ 1 మీటరే, ఇక్కడ కూడా 1 మీటరే కాదనట్లేదు, కానీ మాసెస్ డిఫరెంట్ గా. ఇది 1 kg 3 kg, ఇది 1 kg 2 kg. కాబట్టి F1 వేరు, F2 వేరు. అరే మాస్ సేమ్, డిస్టెన్స్ సేమ్ అయితే అక్కడ ఇక్కడ F1 ఈజ్ ఈక్వల్ టు F2. రైట్. ఇప్పుడు సపరేట్ కనుక్కోవాలి. గ్రావిటేషనల్ ఫోర్స్ బిట్వీన్ దీస్ టూ మాసెస్ ఎంత, G ఇంటూ M1 అంటే 1 kg, M2 అంటే 2 kg బై డిస్టెన్స్. ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ 1 కదా, అంటే 1 స్క్వేర్ అంటే ఏందమ్మా ఇది 2G, 2 ఇంటూ G 2G, 1 స్క్వేర్ అంటే 1 కదా. రైట్. అలాగే F2 గ్రావిటేషనల్ ఫోర్స్ బిట్వీన్ దీస్ టూ మాసెస్, G ఇంటూ M1 M2 అంటే ఏంటి 1 ఇంటూ 3 బై
డిస్టెన్స్ ఎంత నాన్న అక్కడ 1 స్క్వేర్ అంటే ఇది 3g. అర్థమవుతుందా విషయం? వెరీ నైస్, వెరీ గుడ్. ఇప్పుడు ఈ రెండింటి రిజల్టెంట్ ఫోర్స్ కావాలి కదా నాకు, ఎఫ్ నెట్ కావాలి. ఎఫ్ నెట్ ఫార్ములా ఏందమ్మా, f1 స్క్వేర్ ప్లస్ f2 స్క్వేర్ 2f1 f2 cos 60. ఎందుకంటే ఈక్వలేటరల్ ట్రయాంగిల్ కాబట్టి f1 f2 ఫోర్స్ మధ్య యాంగిల్ ఎంత ఉంటుందమ్మా, 60 degrees కదా. కాబట్టి f1 అంటే ఎంతరా 2g స్క్వేర్ కదా, ఇది 2g స్క్వేర్ అంటే ఎంత నాన్న 4g స్క్వేర్ ప్లస్ f2 స్క్వేర్ అంటే 3g స్క్వేర్ అంటే ఎంత 9g స్క్వేర్ ప్లస్ 2f1 అంటే 2g f2 అంటే 3g cos 60 అంటే 1/2. 2 ఖతం అయిపోయిందా. సో ఎఫ్ నెట్ ఈజ్ ఈక్వల్ టు ఏం రా, ఆన్ ది రూట్ ఆఫ్ చూడు 4g స్క్వేర్ 9g స్క్వేర్ ఎంత 13g స్క్వేర్ ప్లస్ 2 × 3 6g స్క్వేర్. వెరీ గుడ్, వెరీ నైస్. ఎంత అయితే అప్పుడు 19g స్క్వేర్ అంటే ఆన్సర్ ఎంత, నెట్ ఫోర్స్ ఏంటి √19కి √19 రూట్ g స్క్వేర్ బయటకు వస్తే g, √19 × g. విచ్ ఆప్షన్ ఈజ్ రైట్, దిస్ ఈజ్ కరెక్ట్. ఓకేనా, వెరీ గుడ్, వెరీ నైస్. చూడండి, 2 spherical balls of masses 1 kg and 4 kg are separated by a distance of 12 centimeter అన్నాడు. రైటా, ఇక్కడ చూద్దాం. చూడండి, ఇగో ఈ 2 masses చూద్దాం. మాస్ ఆఫ్ ఫస్ట్ వన్ ఎంత 1 kg, మాస్ ఆఫ్ సెకండ్ వన్ ఎంత 4 kg. ఇదేనా, రైట్. సపరేటెడ్ బై డిస్టెన్స్ 12 సెంటీమీటర్ అట. అంటే ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఎంతట, ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఎంత నాన్న, ఆర్ ఈజ్ ఈక్వల్ టు 12 సెంటీమీటర్. ఓకే, రైట్. సో ద డిస్టెన్స్ ఫ్రమ్ 1 kg అట్ విచ్ ద గ్రావిటేషనల్ ఫోర్స్ ఆన్ ఎనీ మాస్ బికమ్స్ 0 అన్నాడు. అంటే అర్థం ఏంటంటే m1 1 kg మాస్ నుంచి, ఎక్కడ నుంచట 1 kg మాస్ నుంచి ఏదో ఒక థర్డ్ పార్టికల్ ఇక్కడ ఉంచాడట, ఇగో ఏడు ఉంచాడు. అయితే దీని మీద నెట్ ఫోర్స్ 0 అట. దాని మీద ఏందట నెట్ ఫోర్స్ 0 అంటే ఇగో ఈ మాస్ మీద అప్లై చేసే ఫోర్స్, దీన్ని m అనుకుందాం రా. ఇగో ఇది దీన్ని 100 న్యూటన్ ఫోర్స్తో అట్రాక్ట్ చేసింది అనుకో, ఇది కూడా దీన్ని ఏం చేస్తుంది 100 న్యూటన్ ఫోర్స్తో అట్రాక్ట్ చేసింది అనుకో. అప్పుడు నెట్ ఫోర్స్ ఎంత దీని మీద 0, 100 - 100 0. అంటే పార్టికల్ని ఎక్కడ ఉంచాను నేను, ఇక్కడ ఉంచినా ఇక్కడ ఉంచినా ఎక్కడ ఉంచినా ఇక్కడ ఉంచినప్పుడు మాత్రమే దీని మీద నెట్ ఫోర్స్ ఏమైంది 0 అయింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఉంచిన అనుకో, ఈ ఫోర్స్ 100 న్యూటన్ కావచ్చు, ఈ ఫోర్స్ 50 న్యూటన్ కావచ్చు. అప్పుడు నెట్ ఫోర్స్ 0 కాదు. నెట్ ఫోర్స్ 0 అవ్వాలంటే ఇక్కడ దగ్గర ఇక్కడ ఉంచుకుంటే వెళ్ళాను, ఇక్కడ ఉంచినప్పుడు నాకు ఏమర్థమైంది, ఈ ఫోర్స్ 100 న్యూటన్, ఇగో ఈ ఫోర్స్ కూడా 100 న్యూటన్. అంటే నెట్ ఫోర్స్ ఎంత దీని మీద 0. గ్రావిటేషనల్ ఫోర్స్ ఆన్ ఎనీ మాస్ బికమ్స్ 0. ఏదైనా ఒక మాస్ ఇక్కడ ఉంచినప్పుడు, ఈ రెండింటి మధ్యలో ఏదైనా ఒక మాస్ ఇక్కడ ఉంచినప్పుడు దీని మీద నెట్ ఫోర్స్ ఏమైంది నాన్న 0 అయిందట. ఎప్పుడైతే నెట్ ఫోర్స్ 0 అయిందో ఆ న్యూట్రల్ పాయింట్ నుంచి ఆ పాయింట్ నుంచి 1 kg మాస్కి మధ్య డిస్టెన్స్ కనుక్కో అంటాడు. ఈ డిస్టెన్స్ని మనం ఇగో ఈ నుంచి ఇడికి డిస్టెన్స్ ఎంతరా 12 సెంటీమీటర్. అర్థమవుతుందా. ఇగో ఈ డిస్టెన్స్ నేనేమంటా ఎక్స్ అనుకుంటా. మరి ఈ డిస్టెన్స్ ఏమైందిరా టోటల్ ఆర్ కదా, ఇది ఎక్స్ కదా, ఇది ఆర్ - ఎక్స్ అయింది. అర్థమైందా పాయింట్. ఇలాంటి ప్రాబ్లమ్స్ నేను ఒకటి కాన్సెప్ట్లో కొన్ని ప్రాబ్లం చెప్పాను, అక్కడ ఒక ఇలాంటి మోడల్ చెప్పాను నేను. అంటే ఫార్ములా డెరివేషన్ చెప్పాను. ఎప్పుడైనా 2 మాసెస్ ఇచ్చి ఏంటి మధ్యలో ఒక బాడీని ఉంచినప్పుడు దాని మీద నెట్ ఫోర్స్ 0 అయితే ఆ న్యూట్రల్ పాయింట్ నుంచి ఫస్ట్ బాడీకి డిస్టెన్స్ కానీ లేదా ఆ న్యూట్రల్ పాయింట్ నుంచి సెకండ్ బాడీకి డిస్టెన్స్ కానీ కనుక్కోవడానికి ఒక ఫార్ములా ఉంది. ఇగో ఏంటది, ఇగో ఫస్ట్ ఈ ఎక్స్ కనుక్కున్నాం. ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంది, టోటల్ డిస్టెన్స్ బై ఆన్ ది రూట్ ఆఫ్ m2 బై m1 + 1. దీని కాన్సెప్ట్లో దీని డెరివేషన్ చెప్పాను మీకు నేను. ఓకేనా, డైరెక్ట్ ఈ ఫార్ములా వాడవచ్చు ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు. అప్పుడు ఏంది ఆయన కనుక్కోమనేది ఎక్సే కదా. చూడు, డిస్టెన్స్ ఫ్రమ్ 1 kg మాస్, ఇగో 1 kg మాస్ నుంచి న్యూట్రల్ పాయింట్కి మధ్య డిస్టెన్స్ కావాలంటాడు ఆయన ఎక్స్. అప్పుడు ఏంది డిస్టెన్స్ ఆర్ అంటే ఇక్కడ ఎంత 12 బై m2 మాస్ ఎంత 4, m1 మాస్ ఎంత 1 + 1. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 12 బై √4 కదా, √4 1 అంటే √4/1 అంటే √4 అంటే ఎంతరా 2 + 1. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత నాన్న 12/3.
అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎంతరా 4 అంతేనా. డిస్టెన్స్ని సెంటీమీటర్లు ఇచ్చాడా మీటర్లా 12 సెంటీమీటర్ కాబట్టి ఇది కూడా సెంటీమీటర్ 4 సెంటీమీటర్. అంటే ఇది 4 సెంటీమీటర్ అయితే ఇది ఎంత అయితే మొత్తం 12 కదా, మొత్తం 12 అయితే ఇది 4 సెంటీమీటర్ అయితే ఇది 8 అయితే. ఇప్పుడు క్వశ్చన్లో చాలా జాగ్రత్త చూడాలి నువ్వు. 1 kg మాస్ నుంచి డిస్టెన్స్ అడిగాడా 4 kg మాస్ నుంచి డిస్టెన్స్ అడిగాడా చూడాలి. 1 kg మాస్ నుంచి డిస్టెన్స్ కనుక్కుంటేనే ఇగో ఈ డిస్టెన్స్ వస్తుంది. మరి ఈ డిస్టెన్స్ ఏంటిది, ఇగో సెకండ్ డిస్టెన్స్ ఏంటిరా r - x కదా, అంతే కదా. డిస్టెన్స్ ఎక్కడి నుంచి, డిస్టెన్స్ ఫ్రమ్ m2 మాస్ నుంచి డిస్టెన్స్ ఏమన్నా నేను r - x. r అంటే 12, x అంటే వచ్చింది నాకు 4, అంటే ఎంత 8 సెంటీమీటర్. అంటే 4 kg మాస్ నుంచి ఏమో 8 సెంటీమీటర్ ఉంది, 1 kg మాస్ నుంచి ఏమో 4 సెంటీమీటర్ డిస్టెన్స్ ఉంది. ఎక్కడి నుంచి అడిగింది మరి 1 kg మాస్ నుంచి డిస్టెన్స్ కాబట్టి 4 సెంటీమీటర్. ఇగో 4 సెంటీమీటర్ ఇస్ ద కరెక్ట్. నీకు వచ్చిన 8 సెంటీమీటర్ కూడా ఉంటుంది ఆన్సర్, కానీ నువ్వు చూసుకోవాలా స్మాల్ మాసా బిగ్గర్ మాస్ నుంచి డిస్టెన్సా చూడాలి. ఇలా చేయాలి ప్రాసెస్, రైట్. నెక్స్ట్, మాస్ ఆఫ్ ఎర్త్ ఈస్ 81 times that of the moon అన్నాడు. If the distance between their centers is d, then point of the line joining their centers at which the gravitational field due to them is 0 అన్నాడు. అర్థమవుతుందా పాయింట్ ఇక్కడ, రైట్. ఇక్కడ చూడు 2 masses అన్నాడు, ఇక్కడ చూడండి జాగ్రత్తగా. ఇక 2 masses, మాస్ ఆఫ్ ది ఎర్త్ 81 times దట్ ఆఫ్ ది మాస్ ఆఫ్ ది మూన్ అన్నాడు. అంటే దీని మాస్ని మాస్ ఆఫ్ ది మూన్ అన్నట్టు. ఇగో మూన్ ఇదేంటి, ఇది ఎర్త్. వెరీ గుడ్. ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఏమన్నాడు డి. మరి దీని మాస్ ఎంత m1 అనుకున్నాం. ఇగో దీని మాస్ని ఏమన్నాం m2 ఈజ్ ఈక్వల్ టు m అయితే m1 ఈజ్ ఈక్వల్ టు 81 ఇంటూ m1గా m2గా. ఇగో మాస్ ఆఫ్ ది ఎర్త్ అంటే దీని మాస్ m కదా, m కంటే ఎంత ఎక్కువ ఇది 81 times. అది దీని మాస్ m కాబట్టి దీన్ని m అన్నాం, m2 కాదు m. ఓకేనమ్మా, వెరీ గుడ్. దీని మాస్ కంటే దీని మాస్ 81 times ఎక్కువ. ఓకే, డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ d. సో ద పాయింట్ ఆన్ ది లైన్ జాయినింగ్ ద సెంటర్స్ విత్ ద గ్రావిటేషనల్ ఫోర్స్ డ్యూ టు దెమ్ ఈజ్ 0. అంటే థర్డ్ మాస్ని ఎక్కడ ఉంచితే ఇక్కడన్నా నేను అనుకుంటాను ఇక్కడ ఉంచినప్పుడు దీని మీద నెట్ ఫోర్స్ ఎంత, ఈ రెండింటి వల్ల నెట్ ఫోర్స్ దీని మీద అంతా 0 ఉందట. అయితే ఈ ఆప్షన్స్ ఏంది, d/10 ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ది మూన్. ఆ డిస్టెన్స్ కనుక్కుంది ఇందాక సేమ్ ప్రాబ్లంగా ప్రీవియస్ ఇది. అంటే ఈ డిస్టెన్స్ని ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఏమనుకున్నారా నేను d. ఇగో ఇక్కడ చూడు, ఈ టోటల్ డిస్టెన్స్ ఏంది నాన్న, ఈ నుంచి ఇడికి. ఇగో ఈ మాస్ నుంచి ఈ మాస్కి డిస్టెన్స్ ఏంది d. మరి గీ నుంచి గీడికి ఎంతరా, ఇది x అనుకుందాం. మరి గీ నుంచి గీడికి ఎంతరా, టోటల్ d - xగా ఇది. ఇగో d - x. అర్థమైందమ్మా. ఎక్స్ కనుక్కోవడానికి చెప్పినగా అద్భుతమైన ఫార్ములా, x ఈజ్ ఈక్వల్ టు d బై ఆన్ ది రూట్ ఆఫ్ m2 బై m1 + 1. షార్ట్ కట్ ఫార్ములా ఇది ఇలా ఇచ్చినప్పుడు. సో x ఈజ్ ఈక్వల్ d అంటే ఇగో ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ dనేగా, dనే ఆన్ ది రూట్ ఆఫ్ m2 అంటే ఏంద్రా m1 అంటే 81 ప్లస్ 1. సో x ఈజ్ ఈక్వల్ టు d బై mm క్యాన్సిల్ √1/81 ప్లస్ 1 అంటే x ఈజ్ ఈక్వల్ d బై √1 అంటే ఎంతనా 1. √81 అంటే ఎంతనా 9 ప్లస్ 1. అంటే దీన్ని ఎలా చేయొచ్చు ఇప్పుడు, d LCM ఎంతనా 9 కదా, 1 ప్లస్ 9 ఇంటూ 1 9. ఇప్పుడు ఈ 9 పైకి వెళ్తే ఎంత 9d/9 + 1 10. 9/10d. ఎక్కడి నుంచి డిస్టెన్స్, x ఈజ్ ఈక్వల్ టు 9/10d. ఎక్కడి నుంచి డిస్టెన్స్ ఇది, డిస్టెన్స్ ఫ్రమ్ ఎర్త్. ఇగో 9/10d ఎక్కడుందా, ఇగో 9/10d ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ మూన్ అన్నాడు. కానీ ఆ డిస్టెన్స్ ఎక్కడికి, ఎక్కడి నుంచి ఆ డిస్టెన్స్, ఇగో ఇక్కడ నుంచి ఎర్త్ నుంచి డిస్టెన్స్ ఫ్రమ్ ఎర్త్ అన్నట్టు. డిస్టెన్స్ ఫ్రమ్ ఎర్త్ ఇది. మూన్ నుంచి డిస్టెన్స్ కనుక్కుందాం. మరి గీ నుంచి గీడికి కనుక్కోవాలంటే ఇగో ఇదే కదా, మూన్ నుంచి డిస్టెన్స్ ఫ్రమ్ మూన్ చూడు,
డిస్టెన్స్ ఫ్రమ్ మూన్. మూన్ నుంచి డిస్టెన్స్ కనుక్కుంటాను అద్భుతంగా. రైట్ జోన్ ఏంది, ఆ డిస్టెన్స్ ఏంది, దట్ ఈజ్ ఈక్వల్ టు ఏంది, దట్ ఈజ్ ఈక్వల్ టు ఏంది నాన్న, డి మైనస్ ఎక్స్. డి మైనస్ ఎక్స్. డి అంటే వాట్ ఈస్ డి, డి అంటే డీనే మనకు తెలియదుగా. ఎక్స్, ఎక్స్ అంటే ఏంది 9/10 ఇంటూ డి. ఎల్సిఎం చేస్తే ఏమవుతుంది, ఇది ఇగో 10 కదా, 10 ఇంటూ డి 10d మైనస్ 10 10 క్యాన్సిల్ 9d. సో దట్ ఈజ్ ఈక్వల్ 10dలోంచి 9d పోతే ఎంతరా, d/10. ఈ d/10 ఎక్కడి నుంచి డిస్టెన్స్, ఇది d/10, ఇగో d/10 ఇదేనా, ఇగో d/10 ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ మూన్, ఇది ఇగో d/10 ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ది ఎర్త్ కాదు, ఇది ఈ డిస్టెన్స్ అది d/10 ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ది మూన్. ఇగో దిస్ ఈజ్ కరెక్ట్. అదే 9/10 రాసిన అనుకో, అది ఎక్కడ నుంచి, ఎర్త్ నుంచి, కానీ ఇక్కడ ఏమన్నాడు ఆయన, మూన్ నుంచి అన్నాడు, ఇది రాంగ్ కదా. కాబట్టి నాకేమొచ్చింది, d/10 ఎక్కడి నుంచి డిస్టెన్స్, ఇది మూన్. ఇగో d/10 ఫ్రమ్ ద మూన్. ఇగో దిస్ ఈజ్ కరెక్ట్ ఆప్షన్. క్లియర్ అమ్మా? ఎస్ రైట్. మనం నెక్స్ట్ ఎక్సర్సైజ్ 3 ప్రాబ్లమ్స్లోకి వెళ్దాం. మనం ఎక్సర్సైజ్ 2 కంప్లీట్ అయిపోయినాయి. నౌ ద ఎక్సర్సైజ్ 2 ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్. చూద్దాం, ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. A mass m is broken into parts m and m minus m. What should be the ratio between m and m so that the force of gravitation between them is maximum? ఇందాక ఎక్సర్సైజ్ 2లో ఫస్ట్ ప్రాబ్లం చెప్పాక సేమ్ అనమాట. ఇది అక్కడేమో m1 m2 కనుక్కోమన్నాడు, ఇక్కడేమో దాని రేషియో కనుక్కోమంటాడు, అంతే తేడా. రైట్ చూద్దాం. ఇక్కడ ఇది టోటల్ మాస్ క్యాపిటల్ M, దిట్ ఈస్ బ్రోకెన్ ఇంటూ 2 parts, 2 partsగా డివైడ్ అయిపోయిందట, అంతేనా. ఇగో ఇది ఫస్ట్ పార్ట్, దీని మాస్ స్మాల్ m. ఇగో ఇది సెకండ్ పార్ట్, దీని మాస్ m మైనస్ m. సో ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ r కనుక్కుందాం. ఈ రెండింటి మధ్య ఫోర్స్ మ్యాక్సిమం మాట, మ్యాక్సిమం ఫోర్స్ అన్నాడు ఆయన, రైటా. సో మ్యాక్సిమం ఫోర్స్ అంటే ఈ రెండింటి మధ్య గ్రావిటేషనల్ ఫోర్స్ ఏందన్నా, ఒకసారి గ్రావిటేషనల్ ఫోర్స్ కనుక్కుందాం. యాక్చువల్లీ g ఇంటూ m1 అంటే m, m2 అంటే m మైనస్ m బై డిస్టెన్స్ స్క్వేర్ అంటే f ఈజ్ ఈక్వల్ టు g/r². దీని ఇంటూ చేద్దాం, m ఇంటూ క్యాపిటల్ M, m ఇంటూ m, m స్క్వేర్. ఈ రెండింటి మధ్య గ్రావిటేషనల్ ఫోర్స్ ఇది. కానీ ఫర్ f టు బికమ్స్ f ఏం కావాలి, f మ్యాక్సిమం కావాలి. అంటే f మ్యాక్సిమం కావాలంటే డిఫరెన్షియేషన్ ఆఫ్ f విత్ రెస్పెక్ట్ టు మాస్ ఈజ్ ఈక్వల్ టు 0 కావాలి. చెప్పాను నేను ఫస్ట్ ప్రాబ్లం చెప్పినప్పుడు, ఇక డైరెక్ట్ చేసేస్తాను నేను, రైటా. సో d/dm, మళ్ళీ f అంటే ఏం చిన్న, ఇగో ఇది f అంటే ఏమి, ఇక్కడ g/r² ఇంటూ m క్యాపిటల్ M మైనస్ m స్క్వేర్. ఇదంతా ఏం కావాలి, 0. g/r² కాన్స్టెంట్ కదా, అంటే g వాల్యూ కాన్స్టెంట్, ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ కూడా కాన్స్టెంట్ కదా, అవుట్ ఆఫ్ ఇది. అంటే ఇప్పుడు ఏమైంది, ఇది d/dm ఆఫ్ ఏం మిగిలింది, స్మాల్ m క్యాపిటల్ M మైనస్ m స్క్వేర్. డిఫరెన్షియేషన్ 0. ఇగో g/r². m ఎట్లా, క్యాపిటల్ M కాన్స్టెంట్ కదా, క్యాపిటల్ M కాన్స్టెంట్, స్మాల్ m ని డిఫరెన్షియేట్ చేద్దాం. dm/dm అంటే ఇది 1ఏగా, అంటే లోన ఏం మిగిలింది m మైనస్ m స్క్వేర్. డిఫరెన్షియేషన్ ఎంతరా, 2m. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 0. సో m మైనస్ 2m ఈజ్ ఈక్వల్ టు 0 ఇగో ఇదంతా దీనికి కిందకి వస్తుంది, g/r². అంటే m మైనస్ 2m ఈజ్ ఈక్వల్ టు ఎంత నాన్న, 0. ఇప్పుడు m ఈజ్ ఈక్వల్ టు ఎంత, 2m. ఇప్పుడు స్మాల్ mకి క్యాపిటల్ Mకి రేషియో అడిగాడు. ఇగో రేషియో బిట్వీన్ స్మాల్ m అండ్ క్యాపిటల్ M. ఇగో స్మాల్ m బై క్యాపిటల్ M, అంతేనా. స్మాల్ m బై క్యాపిటల్ M అంటే ఎంత, 1/2. చూడు 2m m మళ్ళీ అదే వచ్చింది కదా, కాబట్టి 1:2 రేషియో, 1:2 రేషియో అడిగాడు. అంటే దీనికి మధ్య రేషియో అడిగాడు, స్మాల్ mకి క్యాపిటల్ Mకి, స్మాల్ mకి క్యాపిటల్ Mకి, ఇలా, రైటా. రైట్, వెరీ గుడ్, వెరీ నైస్. 2 metal sphere of each of radius r and made of same material separated by a certain distance d అన్నాడు. అంటే ఇగో ఇదొక స్పియర్ రా, ఇగో ఇదొక స్పియర్ రా, దీని రేడియస్ r, దీని రేడియస్ కూడా r.
అయితే ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఏందయ్యా మరి డి అన్నాడు. మరి అంతే కదా, 6 6 2r కంటే ఈ డిస్టెన్స్ ఎక్కువ ఉంటుందిగా మరి, కామనేగా. వెరీ గుడ్, డిస్టెన్స్ డి. ఎస్. అయితే క్వశ్చన్, ద గ్రావిటేషనల్ ఫోర్స్ బిట్వీన్ దోస్ స్పియర్స్ ఈస్ ప్రపోర్షనల్ టు అన్నాడు. ఈ రెండింటి మధ్య గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుందిగా మరి, గ్రావిటేషనల్ ఫోర్స్ బిట్వీన్ దీస్ టూ స్పియర్స్, అది మనం కనుక్కోవాలి. ఏంటి గ్రావిటేషనల్ ఫోర్స్ బిట్వీన్ దీస్ టూ స్పియర్స్? జీ ఇంటూ m1, ది మాస్ ఎంఏ, ఈ మాస్ ఎంఏ, రేడియస్ ఏమన్నప్పుడు మాస్ ఏమేగా. ఎస్, జీ m1 ఇంటూ m2 అంటే m ఇంటూ m స్క్వేర్ బై ఇదేందమ్మా డి స్క్వేర్. బట్ వీ నో దట్, బట్ మాస్ ఆఫ్ ది స్పియర్ అంటే వాల్యూమ్ ఆఫ్ ది స్పియర్ ఇంటూ డెన్సిటీ ఆఫ్ ది స్పియర్ గా. సేమ్ మెటీరియల్ అంటే దీని డెన్సిటీ రోనే, దీని డెన్సిటీ రోనేగా, సేమ్ మెటీరియల్ అన్నారు కాబట్టి. ఎస్. ఇప్పుడు ఈజ్ ఈక్వల్ వాల్యూమ్ ఆఫ్ ది స్పియర్ అంటే 4/3 πr³ రో. ఎందుకని ఇది రాయాలి నాకు? ఆన్సర్ అంతా స్మాల్ ఆర్లో ఉంది, రేడియస్లో ఉంది, స్మాల్ ఆర్లోకి మార్చాలి కాబట్టి నేను మాస్ని వాల్యూమ్లో కన్వర్ట్ చేశాను, వాల్యూమ్ నుంచి రేడియస్ వచ్చింది నాకు. క్లియర్ అమ్మా? వెరీ గుడ్. ఇప్పుడు దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం అద్భుతంగా. గ్రావిటేషనల్ ఫోర్స్ జీ, ఎం అంటే ఇదంతా 4/3 πr³ రో హోల్ స్క్వేర్ ఎంఏ బై d³. నాకంతా కూడా ఏది అనవసరం, నాకు ఇదంతా కాన్స్టెంట్. డి కాన్స్టెంట్, 4/3 కాన్స్టెంట్, పై కాన్స్టెంట్, రో కాన్స్టెంట్, జీ కాన్స్టెంట్. కాబట్టి నాకేం కావాలి ఇప్పుడు? r³ హోల్ స్క్వేర్ అంటే r⁻6. గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది r⁻6కి డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ ఉంది. అంటే దిస్ ఆప్షన్ ఈజ్ రైట్. క్లియర్ అమ్మా? వెరీ గుడ్, వెరీ నైస్. చూడు, ఇన్ ద డబుల్ స్టార్ సిస్టమ్ ఉందట. 2 స్టార్ ఆఫ్ మాసెస్ m1 అండ్ m2 సపరేటెడ్ బై డిస్టెన్స్ d. 2 స్టార్స్ అట, ఇగో ఇదొక స్టార్, ఇదొక స్టార్ అట. ఓకేనా? దీని మాస్ ఎంత అన్నానా? మాస్ ఆఫ్ ది సెకండ్ స్టార్ m2. డిస్టెన్స్ బిట్వీన్ దీస్ 2 స్టార్స్ d. ఈ 2 స్టార్స్ మధ్య డిస్టెన్స్ ఎంత అంటున్నానా? d అట, ఇగో d. తర్వాత రొటేట్ అబౌట్ దేర్ సెంటర్ ఆఫ్ మాస్. సెంటర్ ఆఫ్ మాస్ అంటే ఇగో ఇది రొటేట్ అయితేనట. అంటే ఇగోటి చూడు ఇట్లా ఉంది కదా, ఇగో ఇక్కడ ఒక మాస్ ఉంది, ఇగో ఇక్కడ ఒక మాస్ ఉంది, అంటే ఇక్కడ ఒక స్టార్ ఉంది, ఇగో ఇక్కడ ఒక స్టార్ ఉంది. ఈ రెండు ఇట్లా రొటేట్ అవుతాయి, ఇట్లా రొటేట్ అవుతాయి. అర్థమవుతుందమ్మా? రొటేట్ అవుతాయి. సో రొటేట్ సెంటర్ ఆఫ్ మాస్ అంటే సెంటర్లో ఇగో ఇట్లా రొటేట్ అవుతాయి ఇట్లా, రైట్. దెన్ దేర్ కామన్ యాంగులర్ వెలాసిటీ. మరి ఇవి ఈ స్టార్ 1 ఇది స్టార్ 2 ఇట్లా రొటేట్ అయితే దానికి యాంగులర్ వెలాసిటీ ఉంటుంది కదా మరి, ఒమేగా. ఆ ఒమేగా కనుక్కోమంటాను నేను. అది స్టోరీ ఇక్కడ. అర్థమైనా? అంటే ఈ రెండు ఇట్లా రొటేట్ అవుతాయి. జనరల్గా మనం తీసుకుంటే ఇగో ఇట్లా రొటేట్ అవుతాయి. ఈ స్టార్ ఏమో ఇటు వెళ్తుంది v స్పీడ్తో, ఇగో ఇదేమో ఇట్లా రొటేట్ అవుతాయి. క్లియర్? దానికి యాంగులర్, ఇది లీనియర్ స్పీడ్ లేండి, యాంగులర్ స్పీడ్ కనుక్కోమన్నాడు, యాంగులర్ వెలాసిటీ కనుక్కోమన్నాడు. రైటా? రైట్. సో ఫస్ట్ ఇట్లా రొటేట్ అవుతున్నాయి అంటే ఏంటి మీనింగ్? గ్రావిటేషనల్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు సెంట్రిఫిటల్ ఫోర్స్. అరే గ్రావిటేషనల్ ఫోర్స్ సెంట్రిఫిటల్ ఫోర్స్కి ఈక్వల్ అయితేనే కదా అది రొటేట్ అయ్యేది. సోలార్ సిస్టంలో అన్ని ఇలా రొటేట్ అవుతాయి అంటే ఏంటి? గ్రావిటేషనల్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు సెంట్రిఫిటల్ ఫోర్స్. అంటే సెంటర్ వైపు ఉండే సెంట్రిఫిటల్ ఫోర్స్ ఎక్కడి నుంచి సప్లై అవుతుంది? గ్రావిటేషనల్ ఫోర్స్ నుంచి. ఎస్. ఇగో ఇటువైపు ఈ పార్టికల్ ఇంకోటి స్టార్ 2 ఇటు ఉంది అనుకో, ఇటు ఉండేది ఏంది? సెంట్రిఫిటల్ ఫోర్స్. ఇగో ఇది ఇటు ఉండేది ఏంది? సెంట్రిఫిటల్ ఫోర్స్. ఇగో ఇట్లా సెంట్రిఫిటల్ ఫోర్స్, ఇటు సెంట్రిఫిటల్ ఫోర్స్. సెంటర్ వైపు ఎవరు ప్రొవైడ్ చేసేది? గ్రావిటేషనల్ ఫోర్స్. మరి సెంట్రిఫిటల్ ఫోర్స్ ఫార్మ్ అయిందయ్యా mr⍵². mv²/r కూడా ఉంటుందిగా, కానీ మనకి ఒమేగా కావాలి కదా, కాబట్టి ఈ ఫార్ములా వేసిన. అంటే సెంట్రిఫిటల్ ఫోర్స్కి 2 ఫార్ములాస్, mv²/r, mr⍵². దట్ ఈస్ ఈక్వల్ గ్రావిటేషనల్ ఫోర్స్ బిట్వీన్ దీస్ 2 స్టార్స్ g ఇంటూ m1 అంటే m1, m2 మాస్ ఆఫ్ ది సెకండ్ స్టార్, డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఏమి రా? d². కానీ మనకి r, ఇగో ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ నేనేముంటున్నాను తెలుసా? ఇదిగో ఇది r1, గీ నుంచి గీడికి డిస్టెన్స్ ఏందిరా? r2. తెలుసా మీకు ఇది? ఇగో ఇట్లా నీకు అర్థం కావడానికి కోసం చెప్తాను. ఇక్కడ సెంటర్ ఆఫ్ మాస్ ఈ డిస్టెన్స్ ఏంది? r1, ఇక్కడ మాస్ m1 కదా, ఇక్కడ మాస్ m2 కదా, ఇది దీన్నే ఇక్కడ చెప్తాను, ఇది r2. సెంటర్ ఆఫ్ మాస్కి అటు ఇటు ఉంటే r1 డిస్టెన్స్కి ఫార్ములా తెలుసా? సెంటర్ ఆఫ్ మాస్లో వచ్చి ఉంటుంది మీకు.
వచ్చి ఉంటుంది కదా, వచ్చింది. ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏంది, m2d బై m1 ప్లస్ m2. అదే r2 అయితే ఈ డిస్టెన్స్ ఏమంటారు, m1d బై, అంటే టోటల్ డిస్టెన్స్ d అంటే m1 ప్లస్ m2. రైటా? రైట్. ఇప్పుడు ఇది సబ్స్టిట్యూట్ చేద్దాం. m అదేనా, ఇక్కడ ఏంది ఎంఆర్ స్క్వేర్ కదా, ఇగో దీన్ని కనుక్కుంటాను, ఫస్ట్ దాన్ని కనుక్కుంటాను, అంటే దీని మాస్ తీసుకుంటాను నేను m1, ఇక్కడ రేడియస్ని ఈ రేడియస్ తీసుకుంటాను r1, ఏదో ఒకదాంది r1 ఒమేగా స్క్వేర్, అంటే దీని యాంగులార్ వెలాసిటీ కనుక్కుంటాను. దీని యాంగులార్ వెలాసిటీ రెండు సేమ్ రా, ఇగో రెండిట్లో రొటేట్ అయినా, దీని యాంగులార్ వెలాసిటీ కనుక్కుంటే దీన్ని కనుక్కున్నట్టే, రెండిటి యాంగులార్ వెలాసిటీ సేమ్ యాంగులార్ వెలాసిటీతో రొటేట్ అవుతాయి. అందుకైతే దీన్ని కనుక్కుంటాను, అంటే దీని మాస్ ఎంత అన్నా m1, ఇగో ఈ రేడియస్ ఎంత r1 ఒమేగా స్క్వేర్, దట్ ఈజ్ ఈక్వల్ టు g m1 m2 బై d స్క్వేర్. రైటా? ఇగో ఇక్కడ m1 క్యాన్సిల్, r1 అంటే ఇగో ఇది రాద్దాం, m2d బై m1 ప్లస్ m2, m2d బై m1 ప్లస్ m2. ఏమి r1 అంటే ఇగో ఒమేగా స్క్వేర్కి ఒమేగా స్క్వేర్, ఇక్కడ ఎంత ఉంది నాన్న, g m2 బై d స్క్వేర్. అదే కదా, వెరీ గుడ్. నాకు ఒమేగా కావాలి కదా, అందుకనే ఒమేగా స్క్వేర్ ఇజ్ ఈక్వల్, ఏమే ఒమేగా స్క్వేర్ ఇజ్ ఈక్వల్, ఇక్కడ కూడా m2 క్యాన్సిల్ అయిద్దా, ఎస్, ఇక్కడ m2 క్యాన్సిల్, అంటే m1 ప్లస్ m2 అటు వెళ్తుందిగా, ఇగో ఇక్కడ m1 ప్లస్ m2 అటు వెళ్తుంది, అంటే g ఇంటూ m1 ప్లస్ m2 అటు వెళ్ళింది, ఇది అటు, ఈ d ఇటు వస్తుందిగా, d ఇంటూ d స్క్వేర్, ఇగో d ఇంటూ d స్క్వేర్, ఇగో d క్యూ. అప్పుడు ఒమేగా ఈజ్ ఈక్వల్ వచ్చినట్టే కదా, అండ్ రూట్ ఆఫ్ స్క్వేర్ పోతే రూట్ అయితే g ఇంటూ m1 ప్లస్ m2 బై d క్యూ. దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే ఈ టూ స్టార్స్ కూడా, స్టార్ 1 స్టార్ 2 ఎంత యాంగులార్ వెలాసిటీతో రొటేట్ అవుతానని ఇలా, ఇగో ఇలా. సో g ఇంటూ ఎక్కడుంది ఆన్సర్, అండ్ రూట్ ఆఫ్ g ఇంటూ m1 ప్లస్ m2 బై d క్యూ, ఇగో ఇది థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్. క్లియర్ అమ్మా? వెరీ గుడ్, వెరీ నైస్. నెక్స్ట్, 3 bodies each of mass m are placed at 3 corners of square of side A అన్నాడు. రైట్, స్క్వేర్ ఆఫ్ సైడ్ A. The gravitational force on unit mass kept at the fourth corner అన్నాడు. అంటే ఇగో ఇది చూడనా చాలా జాగ్రత్తగా, ఇది స్క్వేర్. రైట్, 3 bodies each of mass m, ఇగో ఈ మాస్ m, ఇగో ఈ మాస్ m, ఇగో ఈ మాస్ m, ఫోర్త్ కార్నర్ దగ్గర ఏముంచాడట, ఇగో ఫోర్త్ కార్నర్ దగ్గర యూనిట్ మాస్ ఉంచాడట, ఇగో యూనిట్ మాస్. ఫోర్త్ కార్నర్ అంటే దగ్గర యూనిట్ మాస్ అంటే ఏంది, 1 kg మాస్ ఉంచాడు ఇక్కడ. యూనిట్ మాస్ అంటే m = 1 kg మాస్. రైట్, దీని మీద రిజల్టెంట్ ఫోర్స్ కావాలట ఆయనకి. ఇగో చూడు, ద గ్రావిటేషనల్ ఫోర్స్ ఆన్ యూనిట్ మాస్ అట్ ద ఫోర్త్ కార్నర్, ఇగో ఫోర్త్ కార్నర్ దగ్గర ఉన్న మాస్ మీద మిగిలిన 3 మాసెస్ కలిసి దీని మీద అప్లై చేసే రిజల్టెంట్ ఫోర్స్ కావాలట. ద రిజల్టెంట్ ఫోర్స్ ఆన్ దిస్ వన్ డ్యూ టు రిమైనింగ్ 3 మాసెస్ అంటాడు. వెరీ సింపుల్. మరి ఈచ్ సైడ్ ఎంత అన్నాడే, ఏ అన్నాడు. వెరీ నైస్, వెరీ గుడ్, వెరీ నైస్. ఈచ్ సైడ్ ఎంత చిన్న ఏ, ఈచ్ సైడ్ ఏ. రైట్, మీరు చెప్పండి ఇప్పుడు నీట్గా. ఇగో ఇది దీని మీద అప్లై చేసే ఫోర్స్ ఏంది, గ్రావిటేషనల్ ఫోర్స్ ఇదేగా F1. ఇగో ఇది దీని మీద అప్లై చేసే గ్రావిటేషనల్ ఫోర్స్ ఏందా మీది F2. ఇగో ఇది దీని మీద అప్లై చేసే ఫోర్స్ ఏంద్రా F3. F1 F2ల రిజల్టెంట్ ఫోర్స్ని మనం F1 అనుకుందాం. ఇగో ఈ రెండిటి రిజల్టెంట్ ఫోర్స్ని ఏమనుకుందాం మనం F4. అంటే ఈ రెండిటి F4 అంటే ఈ రెండు కలిసినట్టేగా, ఈ రెండుని కలిపితేనే F4. అరే దీన్ని కలిపితేనే F4 ఏమే. కాబట్టి F4 ఆల్రెడీ ఈ డైరెక్షన్ ఇంకేముందే F3. ఇగో ఈ రెండింటి మధ్య గ్రావిటేషన్ ఫోర్స్ F3. ఆల్రెడీ F4 డైరెక్షన్ లోనే F3 ఉంది. అంటే ఈ రెండింటిని యాడ్ చేస్తే, F3ని F4ని యాడ్ చేస్తే టోటల్ నెట్ ఫోర్స్ ఆన్ 1 kg మాస్ డ్యూ టు రిమైనింగ్ 3 మాసెస్ వచ్చేస్తుందిగా. అగో అదే నేను చెప్పబోయేది విద్యార్థులరా. ఓకేనా? రైట్, కాబట్టి F1 F2లు 100% రెండు సేమ్గా. ఎందుకని తెలుసా, F1 = F2 = Fగా. ఎందుకని ఈ డిస్టెన్స్ ఏనే, ఈ డిస్టెన్స్ ఏనే, రెండు మాసెస్, ఇది M, ఇది 1, ఇది కూడా M 1. ఈ ఫోర్స్ ఎంతో ఈ ఫోర్స్ కూడా అంతేగా.
రైట్. గ్రావిటేషనల్ ఫోర్స్ బిట్వీన్ దెమ్ ఎంత? G ఇంటూ M1 M2 M1 M2 M ఇంటూ M2 అంటే 1 బై ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఏంది? స్క్వేర్. అంటే F ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చిందిరా? GM/A². అంటే F1 అదే F2 కూడా అదే కదా. ఎస్, F1 అదే F2 అదే. ఇప్పుడు ఈ రెండింటి నెట్ ఫోర్స్ కనుక్కుందాం మనం. ఈ రెండింటి ఏం కనుక్కుందాం? లేదా F3 కనుక్కుందాం. సరే, ఈ రెండింటి నెట్ ఫోర్స్ కనుక్కుందాం. F4 అనేది ఏంటి? F4 అంటే ఇట్ ఈస్ ద రిజల్టెంట్ ఆఫ్ F1 అండ్ F2. F1 F2ల రిజల్టెంట్ అన్నట్టు. అంటే ఏంది? ఆన్ ది రూట్ ఆఫ్ F1² ప్లస్ F2² ప్లస్ 2F1 F2 cos 90. అంటే యాంగిల్ అనేది F1 F2కి మధ్య యాంగిల్. చూడు, ఇగో ఇదేంది? ఇది F1, ఇదేందయ్యా F2. ఈ రెండింటి మధ్య యాంగిల్ ఎంతరా? 90 degrees. 90 degrees. F1 అన్న FA, F2 అన్న FAగా F² ప్లస్ F² 2F² ప్లస్ 2. ఇది FA, ఇది FA అంటే 2F². cos 90 అంటే ఎంతరా? 0. అంతే కదా. సో దట్ ఈజ్ ఈక్వల్ ఆన్ ది రూట్, ఇదంతా 0 అయిపోయింది కాబట్టి 2F². వెరీ గుడ్. √2 ఇంటూ F. ఎస్, √2 ఇంటూ F. F అంటే ఏంది? కష్టపడి కనుక్కున్నాం కదా, GM/A². GM/A². అర్థమవుతుందా? సో నాకు F4 మాత్రమే వచ్చింది. మరి F3 కూడా కనుక్కోవాలిగా, నేను కష్టపడి కనుక్కోవాలి, మామూలు కాదు. F3 అంటే ఏందిరా? గ్రావిటేషనల్ ఫోర్స్ బిట్వీన్ M అండ్ M. అది M అండ్ 1 అంటే G ఇంటూ M అంటే M. ఫస్ట్ మాస్ ఆఫ్ ది ఫస్ట్ బాడీ, మాస్ ఆఫ్ ది సెకండ్ బాడీ 1 బై డిస్టెన్స్ బిట్వీన్ దెమ్. ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఏందిరా? ఆల్రెడీ చెప్పినగా, ఇది A అయితే ఇది √2 ఇంటూ Aనేగా. పైథాగరస్ లా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో పైథాగరస్ లా హైపోటెన్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ √A² ప్లస్ A² అంటే √2A² అంటే √2 ఇంటూ A. ఇగో ఇది. సో ఈ బాడీకి ఈ బాడీకి మధ్య గ్రావిటేషనల్ ఫోర్స్ కనుక్కుంటాను. F3 మాస్ ఆఫ్ ది ఫస్ట్ వన్, మాస్ ఆఫ్ ది సెకండ్ వన్, డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ √2A. √2A హోల్ స్క్వేర్ ఎంత అయింది ఇప్పుడు? GM/√2² అంటే ఎంతరా? 2. A² అంటే A². కానీ నాకు కావాల్సింది ఏంది? నెట్ ఫోర్స్ ఆన్ 1 kg. నెట్ ఫోర్స్ ఆన్ 1 kg అంటే ఇది F4 ప్లస్ F3 రెండింటిని యాడ్ చేస్తే సరిపోతుందిగా. ఇగో F4 ఏ డైరెక్షన్ లో, F3 కూడా అదే కదా. 2 వెక్టార్ సేమ్ డైరెక్షన్ ఉంటే ఏమిరా? ప్లస్ చేయాలి మనం. రెండింటి ప్లస్ చేస్తే నెట్ ఫోర్స్ వస్తుంది దీని మీద. ఏంటిది F4? కష్టపడి అనుకున్నాం. ఏంటది? √2 GM/A² ప్లస్ ఇదేనమ్మా GM/2A². సో ఫైనల్లీ GM/A² ఇక్కడ GM/A² కామన్ కదరా? ఓకే, కామన్. ఇక్కడ ఎంత ఉంది నాన్న? √2. ఇక్కడ ఎంత ఉంది బాబు? 1/2. ఇదే కదా ఆన్సర్. సో నెట్ ఫోర్స్ ఆన్ దిస్ 1 kg మాస్, 1 kg మాస్ మీద నెట్ ఫోర్స్ GM/A² √2 ప్లస్ 1/2 అంటే ఇది విచ్ ఆప్షన్ ఈజ్ రైట్? దిస్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్. అర్థమవుతుందమ్మా? వెరీ గుడ్. నెక్స్ట్ ప్రాబ్లంలోకి ప్రవేశిద్దాం. రైట్. 4 particles each of mass M are located at the 4 corners of square of side A అన్నాడు. సేమ్ ఇందాక లెక్కనే, ఇందాక లాగానే ఇది కూడా. చూడు, ఇక్కడ మాస్యం, ఇక్కడ మాస్యం, ఇక్కడ మాస్యం, ఇక్కడ మాస్యం. ఇందాకేంది? ఇక్కడ యూనిట్ మాస్ ఇచ్చాడు 1 kg. 4th కార్నర్ లో యూనిట్ మాస్, కానీ ఇక్కడ మాత్రం 4 కార్నర్ లో మాస్ M అన్నాడు. చూడు, 4 particles మాస్ M ఆర్ లొకేటెడ్ అట్ 4 కార్నర్స్ M M M M. డిస్టెన్స్ ఏంది? ప్రతి ఎక్కడ డిస్టెన్స్ ఎంత? ఈ 2 particles మధ్య డిస్టెన్స్ A. వెరీ గుడ్. సిస్టమ్ ఈజ్ రివాల్వింగ్ ఇన్ యూనిఫామ్ సర్కిల్. కొంచెం దూరంగా రాస్తే బాగుండేది. సరే, అయినా ఏం కాదు విద్యార్థులారా. ఇదిగో ఇగో ఇలా, ఇగో ఈ పార్టికల్, ఇగో ఈ పార్టికల్ ఇలా, ఈ పార్టికల్ ఇటు, ఈ పార్టికల్ ఇలా, ఈ పార్టికల్ 4 particles యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ లో ఇట్లా రివాల్వ్ అవుతానట. అంటే 4 particles ఇట్లా రివాల్వ్ అయితే వాటికి యాంగులర్ వెలాసిటీ ఉంటుందిగా. చూడు, యూనిఫామ్ సర్కిల్ అన్ని కూడా యూనిఫామ్ సర్కిల్లో రివాల్వ్ అవుతున్నాయి. ఇగో సిస్టమ్ ఈజ్ రివాల్వింగ్ ఇన్ యూనిఫామ్ సర్కిల్ డ్యూ టు ద మ్యూచువల్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్. మరి దీనికి మధ్య మ్యూచువల్ ఫోర్స్ ఉంటుందిగా. ఈ రెండింటి మధ్య మ్యూచువల్ ఫోర్స్ గ్రావిటేషనల్ ఫోర్స్, గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల రివాల్వ్ అవుతారట. దెన్ ద యాంగులర్ వెలాసిటీ ఆఫ్ ఈచ్ పార్టికల్. మరి అన్ని పార్టికల్ ఇట్లా రివాల్వ్ అవుతానే కదా. ఇగో ఫస్ట్ పార్టికల్, సెకండ్ పార్టికల్, థర్డ్, ఫోర్త్.
అంటే అన్నిటికీ ఏముంటుందిరా, యాంగులర్ వెలాసిటీ ఉంటుంది. అంటే యాంగులర్ వెలాసిటీని కనుక్కోమంటాడు ఆయన. అర్థమైందా నాన్న? దట్ ఈజ్ యాంగులర్ వెలాసిటీ. ఒమేగా కావాలి నాకు. ఒమేగా కావాలంటే ఏం చెప్పి నేను అన్ని ఎందుకు ఇట్లా రివాల్వ్ అవుతాయా, ఒకటే ఒక రీజన్ అని చెప్పాను. నేను దేనివల్ల, ఇప్పుడు ఇది సెంటర్ రా, ఇది సర్కిల్ రా, ఇగో ఇది సెంటర్. సెంటర్ వైపు ఉండేది ఇగో ఈ పార్టికల్ ఇక్కడ ఉందిరా, సెంట్రిఫిటల్ ఫోర్స్ ఇటేగా ఎఫ్సి. ఇగో ఇటేగా సెంట్రిఫిటల్ ఫోర్స్, ఇగో ఇటేగా సెంట్రిఫిటల్ ఫోర్స్. సెంట్రిఫిటల్ ఫోర్స్ వల్లనేగా రివాల్వ్ అయ్యేది అన్ని కూడా. మరి సెంట్రిఫిటల్ ఫోర్స్ ఎవరయ్యా ప్రొవైడ్ చేసేది? గ్రావిటేషనల్ ఫోర్స్. అర్థమవుతుందన్న? అది మనం ముందు గ్రావిటేషనల్ ఫోర్స్ అద్భుతంగా అనుకున్నాం, మామూలు కాదు. ఇందాక అనుకున్నాం కదమ్మా గ్రావిటేషనల్ ఫోర్స్, లేదా ఇట్లా కనుక్కున్నాం మనం. సో ఏదో ఒక కార్నర్లో తీసుకుందాం అంతేనా. ఇగో ఇది ఫోర్త్ అనుకుందాం దీని మీద. ఇగో దీని మీద ఈ రెండింటి మధ్య గ్రావిటేషనల్ ఫోర్స్ ఏంది? ఇది F1. ఇగో ఈ రెండింటి మధ్య గ్రావిటేషనల్ ఫోర్స్ ఏంది నాన్న? F2. ఇగో ఇక్కడ గ్రావిటేషనల్ ఫోర్స్ ఏంది? ఇది సేమ్ ఇందాకలాగానే F3. ఇగో ఈ రెండింటి రిజల్టెంట్ ఫోర్స్ ఏందిరా? F4. F4 F3ని కలిపితే టోటల్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఆన్ దిస్ మాస్ వచ్చేస్తుంది. అదే మరి F1 F2 రెండు సేమ్గా. వెరీ గుడ్. F1 F2 ఈజ్ ఈక్వల్ టు FA. ఏంది మరి F1 F2? G ఇంటూ ఇగో ఈ రెండింటి మధ్య గ్రావిటేషనల్ ఫోర్స్ F1 చూడు, G ఇంటూ M1 M2, M ఇంటూ M స్క్వేర్ బై డిస్టెన్స్ స్క్వేర్. రెండింటి మధ్య డిస్టెన్స్ ఏంది? A స్క్వేర్. M1 M2, M ఇంటూ M స్క్వేర్ బై ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ A స్క్వేర్. అంటే ఈ గ్రావిటేషనల్ ఫోర్స్ ఇగో ఇక్కడ గ్రావిటేషనల్ ఫోర్స్ రెండు కూడా సేమే. ఇగో ఈ రెండింటి రిజల్టెంట్ కనుక్కుందాం F4. F4 ఈజ్ ఈక్వల్ రిజల్ట్. F4 అంటే ఏంది? రిజల్టెంట్ ఆఫ్ F1 అండ్ F2. అంటే F1 స్క్వేర్ ప్లస్ F2 స్క్వేర్ ప్లస్ 2M1 F2 కాస్ యాంగిల్ ఎంత? ఈ రెండింటి మధ్య యాంగిల్ ఎంత రాను? ఇగో F1కి F2కి మధ్య యాంగిల్ ఎంతరా? 90 degrees. 90 degrees. సో F4 ఈజ్ ఈక్వల్ F1 అంటే FA, F2 అన్నా కూడా FA. అర్థమవుతుందమ్మా? ఇగో F స్క్వేర్ ప్లస్ F స్క్వేర్ అంటే ఎంత? 2F స్క్వేర్ ప్లస్ 2F స్క్వేర్. ఇది FA, ఇది FA. F స్క్వేర్ కాస్ 90 అంటే ఎంతరా? 0. మళ్ళీ చేయాల్సి వస్తుంది దాన్ని. రూట్ 2F స్క్వేర్ అంటే ఎంత? రూట్ 2 ఇంటూ F అంటే F4 ఎంత అంటే నాన్న? రూట్ 2 ఇంటూ F అంటే ఇదిగా GM స్క్వేర్ బై A స్క్వేర్. ఇంతకుముందు ఏమొచ్చింది తెలుసా? GM బై A స్క్వేర్, ఎందుకంటే ఇది యూనిట్ మాస్ వచ్చింది అక్కడ. ఓకే, F3 కూడా కనుక్కోవాలిగా కష్టపడి. ఏంటి F3 అంటే? గ్రావిటేషనల్ ఫోర్స్ బిట్వీన్ దీస్ టూ మాసెస్ కదా. రైట్. G ఇంటూ M1 M2, M ఇంటూ M స్క్వేర్ బై డిస్టెన్స్. ఇగో ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఏం చెప్పిన ఇందాక నేను? రూట్ 2 ఇంటూ ఏగా డిస్టెన్స్ ఇది. ఇగో ఇది ఏ అయినప్పుడు ఇది రూట్ 2A. అంటే ఇదేంటి? రూట్ 2A హోల్ స్క్వేర్. దట్ ఈజ్ ఈక్వల్ ఏందిరా? GM స్క్వేర్ బై రూట్ 2 హోల్ స్క్వేర్ అంటే ఎంత? 2A స్క్వేర్. ఓకేనమ్మా? సో అప్పుడు F3 ఈజ్ ఈక్వల్, F3 వచ్చిందిగా. నాకు కావాల్సింది ఏంటి ఇప్పుడు? F నెట్ కావాలి. దేని మీద? ఈ ఫోర్త్ మాస్ మీద. F నెట్ ఫోర్స్ ఆన్ ఫోర్త్ మాస్ ఏంటది? F3ని F4ని యాడ్ చేయాలి. F3ని F4ని యాడ్ చేయాలి. ఏడిది F3? ఇగో GM స్క్వేర్ బై 2A స్క్వేర్ ప్లస్ F4 ఏంది నాన్న? రూట్ 2 GM స్క్వేర్ బై A స్క్వేర్. రూట్ 2 GM స్క్వేర్ బై A స్క్వేర్. ఇగో GM స్క్వేర్ బై A స్క్వేర్ని కామన్ తీయచ్చు కదా. GM స్క్వేర్ బై A స్క్వేర్ని కామన్ తీస్తే ఇక్కడ ఎంత ఉంది? 1/2 ప్లస్ ఇక్కడ ఎంత ఉంది? రూట్ 2. ఇగో ఇది కరెక్ట్. కాదు, ఇది కాదు అడిగింది మన, ఇది కాదు. యాంగులార్ వెలాసిటీ ఇగో ఈ 4 పార్టికల్స్ ఎట్లయితేనే ఇట్లా రివాల్వ్ అవుతానే కదా. అంటే రివాల్వ్ అవుతానంటే యాంగులార్ వెలాసిటీ ఉంటుంది కదా. మరి సెంట్రిఫిటల్ ఫోర్స్ ఉంటుంది కదా వీటికి. సెంట్రిఫిటల్ ఫోర్స్ ఎవరు ప్రొవైడ్ చేసేది? గ్రావిటేషనల్ ఫోర్స్. అంటే ఏం చేయాలి ఇప్పుడు మనం? సెంట్రిఫిటల్ ఫోర్స్ని గ్రావిటేషనల్ ఫోర్స్కి ఈక్వల్ చేయాలి. బట్ సెంట్రిఫిటల్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు గ్రావిటేషనల్ ఫోర్స్. సెంట్రిఫిటల్ ఫోర్స్ ఏందిరా? MR ఒమేగా స్క్వేర్. గ్రావిటేషనల్ ఫోర్స్ ఎంత వచ్చింది నాన్న ఇందాక? GM స్క్వేర్ బై A స్క్వేర్ ఇంటూ 1/2 ప్లస్ రూట్ 2. ఇదేగా వచ్చింది. రైట్. M కదా. నాకేం కావాలి? ఒమేగా స్క్వేర్ కావాలి. R అంటే ఏంటి అసలు ఇక్కడ? ఇగో ఇక్కడ బ్యాక్ వెళ్దాం. R అంటే రేడియస్ కదా. ఇగో దీని రేడియస్. ఇగో ఈ రేడియస్ అంతరా గీ నుంచి ఇక్కడికి? అరే ఇక్కడ నుంచి ఇక్కడికి రూట్ 2A. మరి గీ నుంచి గీడికి ఎంతరా? ఇగో ఈ నుంచి ఇక్కడికి ఎంత నానా?
a/√2 ఇగో ఇది. ఇప్పుడు ఇందులో హాఫ్ రా, ఈ నుంచి ఈడికి √2a, అందులో హాఫ్ బై టూ అంటే ఇంటూ √2 అంతే కదా. అప్పుడు ఎంత ఇది a/√2. ఇగో ఇది a/√2 రేడియస్ అన్నట్టు. ఇది ఈ నుంచి ఇడికి ఏందమ్మా, ఇది రేడియస్, సర్కిల్ రేడియస్. అంటే ఇంత రేడియస్తో అన్ని పార్టికల్స్ రివాల్వ్ అవుతాయి. అంటే ఇక్కడ రేడియస్ ఏంది a/√2 ఇంటూ ω². ఇదంతా కూడా gm²/a² 1/2 ప్లస్ √2. క్లియర్. m ఒక m క్యాన్సిల్ అయింది. ఒమేగా కావాలి నాకు, కావాల్సింది ఒమేగానే కదా. వెరీ గుడ్. gm/ ఓకేనా. ఈ ఏ ఇటు తీసుకొస్తే a ఇంటూ a² a³. ఈ √2 అటు తీసుకెళ్తాను నేను, ఈ √2ని అటు తీసుకెళ్తాను. √2 ఇంటూ 1/2 ప్లస్ √2. రైట్. ω² gm/a³. √2తో ఇంటూ చేద్దాం. √2 ఇంటూ ఇగో ఇదేమైంది √2/2. ఈ √2 ఇంటూ √2 2 ఎంతేగా. రైట్. ఇంకా దీన్ని మనం ఏం చేద్దాం అంటే ω² gm/a³. gm/a³ మనకు ఆన్సర్ 2 ప్లస్ √2/2 లేదా, 2 ప్లస్ √2/2 లేదు కాబట్టి మనం ఇంకా క్యాలిక్యులేట్ చేద్దాం, నేను సింప్లిఫై చేద్దాం. రైటా. అప్పుడు మనం ఏం చేద్దాం అంటే gm/a³, దీన్ని ఏం చేద్దాం, √2/2ని ఇగో √2/2ని ఇంటూ √2 అన్నాం /√2 ప్లస్ 2కి ప్లస్ 2. చూడు ఇగో దీన్ని ఇంటూ √2/√2 ఆన్సర్ రావడానికి కోసం. రైట్. చూడు gm/a³ ఏమే √2 ఇంటూ √2 అంటే ఏందిరా 2 √2 ప్లస్ 2 2 కథం కదా. అంటే ఏముంది రా gm/a³ ఇక్కడ ఎంతరా 1/√2 ప్లస్ ఇక్కడ ఎంత నాన్న 2. ఇదంతా ఒమేగా అటు వెళ్తే ఏమైందిరా రూట్ అయిపోయింది. ఇది యాంగులర్ వెలాసిటీ ఉందా ఇదైనా gm/a³. 2 ప్లస్ 1/√2 2 ప్లస్ 1/√2 ఇగో ఇది. దిస్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్. చూసుకోండి ఒకసారి, ఇగో చూసుకోండి ఒకసారి. ఆన్ ది రూట్ ఆఫ్ gm/a³ 2 ప్లస్ 1/√2 కాబట్టి ఏంది ఇది 2 ప్లస్ 1/√2 gm/a³ 2 ప్లస్ 1/√2 ఇలా చేయాలన్నమాట. అర్థమవుతుందా పాయింట్. రైట్. నెక్స్ట్ ప్రాబ్లంలోకి మనం ప్రవేశిద్దాం. అంటే అన్ని పార్టికల్స్ కూడా అంత యాంగులర్ వెలాసిటీతో రివాల్వ్ అవుతాయి. నెక్స్ట్ ప్రాబ్లంలోకి ప్రవేశిద్దాం. సపోజ్ దేర్ ఎగ్జిస్టెడ్ ఎ ప్లానెట్ దట్ వెంట్ అరౌండ్ ది సన్ ట్వైస్ యాజ్ ఫాస్ట్ యాజ్ ద ఎర్త్ అన్నట్టు. వాట్ వుడ్ బి ఇట్స్ ఆర్బిటాల్ సైజ్ యాజ్ కంపేర్డ్ టు దట్ ఆఫ్ ది ఎర్త్ అన్నట్టు. అంటే దాని మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు టైం పీరియడ్ ఆఫ్ ప్లానెట్ తీసుకుందాం, అది టైం పీరియడ్ ఆఫ్ ఎర్త్లో హాఫ్ ఉంటుంది అనమాట. అది దాని మీనింగ్ అన్నట్టు. మళ్ళా తర్వాత ఆర్బిటాల్ రేడియస్ ఆఫ్ ఎర్త్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ అనుకుందాం. ఆర్బిటాల్ రేడియస్ ఆఫ్ ది ప్లానెట్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఏంటి అని అడుగుతాం. మనకి అకార్డింగ్ టు కెప్లర్స్ లా, ఇది కెప్లర్ లాలో చెప్పాలి, బట్ ఇక్కడ వచ్చింది చూద్దాం అయినా కూడా. ఓకేనా. కెప్లర్ లాలో ఏంది టైం పీరియడ్ స్క్వేర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఆర్ క్యూబ్ కదా. ఆల్రెడీ కెప్లర్ లా కాన్సెప్ట్, బెస్ట్ ప్రాబ్లమ్స్, పీవైక్యూస్ అన్నీ చెప్పేసి నేను. రైట్. ఇప్పుడు దీన్ని రాసుకోవచ్చా, టైం పీరియడ్ ఆఫ్ ప్లానెట్ బై టైం పీరియడ్ ఆఫ్ ఎర్త్ ఈజ్ ఈక్వల్ ఆర్బిటాల్ రేడియస్, అదే కదా, ఆర్బిటాల్ సైజ్ అంటే ప్లానెట్ బై ఆర్బిటాల్ సైజ్ ఆఫ్ ది ఎర్త్ హోల్ క్యూబ్, ఇక్కడ హోల్ స్క్వేర్. ఇప్పుడు నాకు కావాల్సింది టీపీ కదా, ఆర్పి కావాలి కదా, అంతే కదా. వాట్ వుడ్ బి ద ఆర్బిటాల్ సైజ్ ఆఫ్ ది ఎర్త్ ప్లానెట్ అన్నట్టు, అంటే ఆర్పి కావాలి. అంటే టీపీ అంటే ఏందా బాబు, సరే ఇది ఒకసారి రాసుకుందాం. టీపీ/టీ, ఈ 3 ఇక్కడికి వస్తే అవుతురా 2/3 అయిందిగా. అంటే ఏంది ఆర్పి/ఆర్ఈ. ఓకేనా. ఆర్ఈ అంటే ఏంటి ఆరేగా. సరే ఇక్కడ రాసేద్దాం మళ్ళీ మనం. టీపీ అంటే ఏంది నాన్న, వాట్ ఈస్ టీపీ. ఇగో టీపీ ఈజ్ ఈక్వల్ టీ/2 ఇగో టీపీ అంటే టీ/2. ఆల్రెడీ ఇక్కడ టీ ఉంది.
టీ ఆర్ 2/3 దట్ ఈజ్ ఈక్వల్ టు ఆర్పీకి ఆర్పీ మనకు కావాల్సింది అదే. ఆర్ఈ అంటే ఆర్ కదా, ఆర్. ఓకే రైట్. ఇది క్యాన్సిల్ అయితే ఎంత నాన్న 1/2 హోల్ పవర్ 2/3 దట్ ఈజ్ ఈక్వల్ టు ఆర్పీ బై ఆర్. మనకు కావాల్సింది ఏంది నాన్న, ఆర్పీ ఈజ్ ఈక్వల్ టు ఏం రా, ఇది వెళ్తుంది కదా 1/2 హోల్ పవర్ 2/3 ఇంటూ ఆర్. సో దట్ ఈజ్ ఈక్వల్ ఆర్పీ ఈజ్ ఈక్వల్ 1/2 హోల్ పవర్ 2/3 వాల్యూ 0.63 ఇంటూ ఆర్. దాని వాల్యూ మనం కనుక్కోలేము, బట్ ఇది గుర్తుపెట్టుకోవాల్సింది 0.63 ఇంటూ ఆర్. అంటే ఆర్బిటాల్ సైజ్ ఆఫ్ ది ప్లానెట్ ఈజ్ ఈక్వల్ 0.63 టైమ్స్ ఆఫ్ ఆర్బిటాల్ సైజ్ ఆఫ్ ది ఎర్త్. ఎర్త్ ఆర్బిటాల్ సైజ్ కంటే ప్లానెట్ ఆర్బిటాల్ సైజు ఎక్కువ ఉంది, గ్రేటర్. ఎంత 0.63. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ గ్రేటర్ బై ద ఫ్యాక్టర్ 0.63. దిస్ ఈజ్ కరెక్ట్. లెస్ కాదు, గ్రేటర్ బై ఫ్యాక్టర్ 2 కాదు, గ్రేటర్ బై ఫ్యాక్టర్ 0.63. సో ఫస్ట్ ఆప్షన్ ఈస్ రైట్. ఇది ఎక్సర్సైజ్ 2 అండ్ ఎక్సర్సైజ్ 3 ప్రాబ్లమ్స్ అంటే ఇవి నాన్న. మీరు మళ్ళొకసారి ఈ వీడియోని 2 టైమ్స్ మీరు చూడండి. ఇప్పుడు మనకి న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్ మీద ఏ ప్రాబ్లం వచ్చినా మనం చేయగలము. అలాగే ఎవ్రీ సబ్ టాపిక్ మీద నేను బెస్ట్ క్వశ్చన్ చెప్తాను, పీవైక్యూస్ చెప్తాను. అప్పుడు కాన్సెప్ట్ ఒకటి, బెస్ట్ క్వశ్చన్స్ ఒకటి, పీవైక్యూస్ ఒకటి. అంటే ఒక సబ్ టాపిక్ మీద ఈ 3 వీడియోలు చేసినాం అంటే క్లియర్, ఏ ప్రాబ్లం అయినా మనం చేయొచ్చు అన్నమాట. క్లియర్ అమ్మా? నేను కింద డిస్క్రిప్షన్లో ఎన్సీఆర్టీ బేస్డ్ క్వశ్చన్స్ మీకు వర్క్ కోసం కింద పెడతాను డిస్క్రిప్షన్లో. ఏది, ఇగో దీని మీద ఎన్సీఆర్టీ క్వశ్చన్స్ ఏమైతే ఉన్నాయో అవి కూడా చదవాలి కదా మనం. ఆ క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ కోసం కింద డిస్క్రిప్షన్లో పెట్టాను, మీరు చూసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.